రెండు గ్రూపులు వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ గా అందరూ కూడా వెల్కమ్ చెప్పారండి. అందరూ కూడా సో నిండుగా ఉంది ఫ్రేమ్. సో రియలీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రెండు టీములు కూడా చాలా చక్కగా ఉంది నిండుగా. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ ఏ స్మాల్. సో చిన్న మీరు చూసారంటే కనుక మెమరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇవాళ మెమరీ సెషన్ ఎందుకు పెట్టుకున్నాము యాజ్ ఎ స్పీకర్, మనకు అవసరం ఏంటి మెమరీ అనేది మీకు డౌట్ రావచ్చు, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మీకు హై స్కూల్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే, హై స్కూల్ కంటే పైన చదువుతున్న వాళ్ళు వాళ్ళు కూడా మీతో పాటు కూర్చోమని చెప్పండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడైతే మనము మాట్లాడుకుంటామో కొన్ని మెమరీ టెక్నిక్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. సో లెట్ us యూటిలైజ్. ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళు 6th 7th పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోమని చెప్పండి. సో అసలు అవసరం ఏంటి మనకు మెమరీ టెక్నిక్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. అసలు మెమరీ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒకతను ఉన్నారని, సో ఏం చేస్తారంటే వాళ్ళ మదర్ని తీసుకెళ్లారు. సో బయట ఏదో సమ్ జ్యువెలరీ కొనడానికి తీసుకెళ్లారు. జ్యువెలరీ తను అక్కడ డ్రాప్ చేసి తనేమో ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుంచి తర్వాత చూసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళ మదర్ ఇంకా ఇంటికి రాలేదు. సరే కొద్దిసేపు తర్వాత చూస్తారు, తన దగ్గర డూప్లికేట్ కీ ఉంది కాబట్టి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. సో లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నారు, టీవీ ఆన్ చేస్తూ కూర్చున్నారు. కొద్దిసేపు తర్వాత చూస్తే రాలేదు. 6 అయిపోయింది రాలేదు, 7 అయిపోయింది రాలేదు. ఆ తర్వాత తనకేమో ఆకలేస్తుంది, ఏంది ఇంత టైం అయినా రాలేదు అని అనుకుంటున్నారు. బహుశా అప్పుడు ఫోన్ లేదు వాళ్ళ మదర్ దగ్గర. సరే ఏంటంటే దాదాపుగా 7:38కి వాళ్ళ మదర్ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తూనే వాళ్ళు ఉన్నారు. తిరిగి తనేమో అడిగేది మొదలు పెట్టారు, ఏమ్మా ఎంతసేపు అయింది వదిలి ఇప్పుడు వరకు రాకుండా ఏం చేస్తున్నావు అని. నువ్వు నన్ను ఏం చెప్పేసి వెళ్ళావురా, మా అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక 1 అవర్లో వచ్చి 2 అవర్స్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయావు. మరి ఇంతవరకు నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వేం అసలు పూర్తిగా రాకుండానే నేరుగా వచ్చేసావు. సో అలాగే ఏంటంటే మన ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాగ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, లేదా మర్చిపోతూ ఉంటాం. అంటే ఒక ప్రియారిటీ వెంటనే ఏమనుకుంటాం, అబ్బా నాకు మతిమరుపు వచ్చేసింది. సో ఇక్కడ నేను గుర్తు పెట్టుకోవడం కష్టం, బహుశా ఏజ్ ఫ్యాక్టర్ అయిపోవచ్చు, లేదా స్ట్రెస్ ఫ్యాక్టర్లు అయిపోవచ్చు. ఇవన్నీ నాకు ఎక్కువ మతిమరుపు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కరెక్టే కాదా? సో కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేస్తామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మతిమరుపు వచ్చింది అంటే అది యాక్చువల్లీ మతిమరుపు కాదండి. మీరు గుర్తుంచుకోవడంలో అంటే ప్రీఆక్యుపై అయిపోయి వేరే వేరే పనులు ప్రీఆక్యుపై అయిపోయి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశంని కరెక్ట్‌గా గుర్తుంచుకోలేదు అంతే. ది ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ యువర్ మెమరీ. ది ప్రాబ్లమ్ ఈస్ విత్ యువర్ అటెన్షన్. సో మీరు అటెన్షన్ పే చేయలేకపోయారు కాబట్టి మర్చిపోయారు. కాబట్టి నేను కూడా ఈ మధ్యలో ఎక్కడో ఒక పెళ్ళికెళ్ళాను. పెళ్ళికెళ్ళినప్పుడు ఆయన ఒకతను వచ్చి పలకరిస్తున్నాడు. బాగా తెలిసిన ఫేస్ లాగానే ఉంది. పేరేమో తెలియదు. వచ్చి సార్ బాగున్నారా? మొన్న కూడా కలిసాము. ఎట్లున్నారు సార్? అమ్మగారు ఎలా ఉన్నారు? మీ మేడం గారు ఎలా ఉన్నారు? అని అడుగుతున్నారు. బానే ఉంది. అంటే మా బంధువా? ఇంపాక్టేనా? లేదా ఇంకొక జేసీ అతనా? ఎవరో తెలియట్లేదు. ఆడు గుర్తయితే రావట్లేదు. తన పేరు గుర్తు రావట్లేదు. ఏం చేయాలా అని అనుకుంటూ ఉన్నా. మళ్ళా తర్వాత అన్నారు, సార్ లాస్ట్ టైం మనము వేరే మన పెళ్లిలో కలిసాం కదా సార్ పోయిన 2 నెలల ముందు అని. అప్పుడు గుర్తొచ్చింది. ఓహ్! 2 నెలల ముందు వేరే పెళ్లిలో తను నేను కూడా కలిసాం. అప్పుడు తన పేరు చెప్పారు. బట్ నేనేం చేశానంటే అప్పటికే ఇంకా భోజనాలు లేట్ అవుతున్నాయని ఉద్దేశంతోటి ఆకలిగా ఉందని చెప్పి తన పేరు చెప్తున్నారు. నేనేమో అటెన్షన్ తనకు పే చేయలేదు. నేరుగా భోజనాలు ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పి నా ఐడియా ఏమంటారు నా బ్రెయిన్ అంతా అక్కడ ఉంది, థాట్స్ అంతా. సో కాబట్టి ఆయన చెప్తున్న పేరుని నేను జాగ్రత్తగా వినలేకపోయాను. సో కాబట్టి ఏమైంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. లాజిక్ అర్థమైందా? అంటే ఎప్పుడైతే మీరు అటెన్షన్ పే చేయట్లేదో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశంని బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. మనం ఏం చేస్తామంటే బ్రెయిన్‌ని తప్పుపడుతూ ఉంటాం. నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు, నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు అని. అంటే గుర్తుపెట్టుకునేటట్లు మీరు దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ అంశం గుర్తుపెట్టుకోవడానికి. ఏదో అలా ఎంట్రీ పాస్ లాగా బయట నుంచి అలా పంపించేస్తున్నారు. గుర్తుపెట్టుకునేదానికి అంత దానికి టైం ఇవ్వట్లేదు. అంత ఎఫర్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రాబ్లమ్ ఏం చెప్తున్నాను? నాట్ విత్ యువర్ బ్రెయిన్, నాట్ విత్ యువర్ మెమరీ, బట్ విత్ యువర్ ఎఫర్ట్. గుర్తుపెట్టుకోవడానికి మనము ప్రయత్నించట్లేదంతే. కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి ఎప్పుడైనా ఎవరైనా మీరు పేరు గుర్తుపెట్టుకోవాలా అని అంటే, సో సింపుల్‌గా ఏంటంటే వాళ్ళు కనిపించినప్పుడు ఏం చెప్పాలంటే తను చెప్తున్నప్పుడు పేరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. సో చెప్పినప్పుడు ఏంటంటే జాగ్రత్తగా వినండి. విన్నప్పుడు ఏంటి, సో ఒకటికి 2 సార్లు మర్చిపోయేది అంటే 1, 2 సార్లు మర్చిపోయారనుకోండి, పేరు సరిగ్గా అర్థం కావట్లేదు. మళ్ళీ తిరిగి అడగండి. ప్రపంచంలో తన పేరు చెప్పడానికి ఓకే. అమ్మా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? నా వీడియో కనిపిస్తోందా? ఎవరో యూ ఆర్ నాట్ విజిబుల్ అంటున్నారు. ఎవ్రీథింగ్ ఫైన్ గదా? ఇట్లా థమ్స్ అప్ చూపించండి పర్ఫెక్ట్ ఉంటే. రైట్. Everything's ఓకే. fine. దెన్ థాంక్ యూ. రైట్. తన పేరు తను చెప్పుకోవడానికి చాలా చాలా ఇష్టపడతారు.
మనం మొహమాట పడతామంటే అడిగితే ఏమన్నా ఫీల్ అవుతారేమని. ఎవరు లేదండి. మీరు రెండోసారి వాళ్ళ పేరు అడిగారు అనుకోండి, ఎక్కడలేని ఆనందం వేస్తుంది. అబ్బా! నా పేరు మళ్ళీ అడిగారు. కాబట్టి ఒకటి నెక్స్ట్ టైమ్ ఒకటికి 2 సార్లు ఉన్నప్పుడు తన పేరు అడిగి తెలుసుకోండి. ఇంకొకటి ఆ కాన్వర్జేషన్‌లో 2, 3 సార్లు తన పేరుని రిపీట్ చేయండి. ఏదో సార్ అనో ఏవండి ఇట్లా కాకుండా పేరుతోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీనివాసులే కనిపిస్తున్నారు. ఎవరో ఒక శ్రీనివాసులు ఉన్నారు అనుకుందాం. పేరు చెప్పినప్పుడే శ్రీనివాసులు ఆల్రెడీ పేర్కొన్న శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? లేదా శ్రీనివాస్ సార్ ఎలా ఉన్నారు? అలాగా 2, 3 సార్లు రిపీట్ చేయండి. రిపీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ బ్రెయిన్‌లో కొంచెం అంటే యూ ఆర్ ఏం చెప్పాను? ఎఫర్ట్‌లో తేడా అని చెప్పాను ఇంతకుముందు. మీరు గుర్తుపెట్టుకోవడానికి అటెన్షన్ అంటాంగా, ఆ ఎఫర్ట్‌లో తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ అటెన్షన్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చేసినప్పుడు ఏమవుతుంది? 2, 3 సార్లు మీ బ్రెయిన్‌లో ఉంటది. అలాగే ఇంకొంచెం అసోసియేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సాంబశివరావు గారు ఉన్నారనుకోండి. సాంబశివరావు అని ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తి ఉన్నారు. ఓకే. తన పేరు అసోసియేట్ చేయండి. ఓకే. ఆల్రెడీ ఒక సాంబశివరావు గారు ఉన్నారుగా. ఏమైనా ఈయనకు అనుకో పోలిక ఎలా ఉంది? వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయితే ఎలా వస్తా ఉంటది? ఒకసారి అలా ఊహించుకోండి. నెక్స్ట్ టైమ్ రాంగానే ఏంటి మీకు అక్కడ గుర్తొస్తుంది. ఓహ్! సాంబశివరావు ఎవరితోనో ఈయన్ని లింక్ చేశామంటే ఆ సాంబశివరావు గుర్తొస్తారు మీకు. సో, అంటే ఏం లేదండి. ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే మెమరీలో స్టోర్ చేస్తున్నది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానికి కొత్తదాన్ని లింక్ చేసుకుంటా పోవడమే నాలెడ్జ్ అంటే. సో, కాబట్టి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒకరున్నారు. మీరు దానికి అసోసియేట్ చేసుకుంటూ పోతున్నారు. ఓకే. రైట్. ఇది సింపుల్ టిప్ తోటి చెప్తున్నాను. రెండోది ఏం చెప్తున్నాను, కొన్ని మెమరీ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయనేది 1, 2 సార్లు చూద్దాము. రైట్ అండ్ లెట్ మీ షేర్ మై ఫీడ్. యాహ్! హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్. ఓకే. రైట్. ఒకసారి థమ్స్ అప్ చూపించండి కనిపిస్తూ ఉంటే. గ్రేట్. థాంక్ యూ. యెస్. మ్యూట్ చేసుకోండి నాన్న ఎవరు. ఒకసారి చెక్ చేసుకొని మ్యూట్ చేసుకొని రైట్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తే అక్కడ ఐఫోన్ ఒకటి డిసేబుల్డ్ అయిపోయింది. ఏమవుతుంటది? ట్రై అగైన్ ఇన్ 5 మినిట్స్ అని. అంటే ఏం చేశారు అంటే, 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు తప్పు పాస్వర్డ్ కొట్టడం వల్ల ఏమైపోయింది? డిజేబుల్ అయిపోయింది. అంటే మనము పాస్వర్డ్స్ జనరల్‌గా మర్చిపోతూ ఉంటాం. అంటే మెమరీ ఫెయిల్యూర్. దట్ ఈస్ ఎ మెమరీ ఫెయిల్యూర్. రెండోది, ఒక కుర్రాడున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే ఫేస్ తను అట్లా మాడిపోయింది ఆ అబ్బాయిది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూస్తుంటే ఆ మైక్రో ఓవెన్‌లో ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఏదైతే పాపం తను ఏదో నూడిల్స్ ఏదో చేసుకోవాలనుకున్నారో లోపల పెట్టినారు. అది మాడిపోయింది. అది చూసి ఈ అబ్బాయి మొహం మాడిపోయింది. సో, అంటే టైమర్‌లో పెట్టి ఇన్ టైమ్‌లో తీయకుండా మర్చిపోయారు. సో, కాబట్టి మాడిపోయింది. ఈ 2. మూడోది, ఇక్కడ చూడండి మంచి హార్బర్ లాగా ఉందండి. షిప్స్ అన్నీ మంచిగా బోట్స్ అన్నీ కూడా పార్క్ చేస్తున్నారు. అట్లా పెట్టున్నారు అక్కడ. అవునా? కాకపోతే లోపల ఏం చేశారు ఒక షిప్ లోపలికెళ్ళిపోయింది. ఏం చేశారంటే ప్రతి షిప్‌కి ఒక ప్లగ్ ఉంటది. పొరపాటున నీళ్ళేమైనా ఆ షిప్‌లోకొస్తే ఆ ప్లగ్ తీస్తే బయటెళ్ళిపోవడానికి ఒక సిస్టమ్ ఉంటది. జనరల్‌గా ఏం చేశారు దాంట్లో ఆ ప్లగ్ తీశారు. మళ్ళీ దాన్ని పెట్టడం మర్చిపోయారు. సో, ఏమైంది? నీళ్ళన్నీ లోపలికొచ్చి పడవ లోపల అంటే సబ్‌మెరైన్ అయిపోయిందది. ఓకేనా? రైట్. హ్మ్. ఇదైతే చాలా మంది మగవాళ్ళకు కనెక్షన్ అవుతూ ఉంటది. అవునా? ఇంట్లో ఆవిడెప్పుడో చెప్పుంటది. "ఏవండీ బంగాళాదుంపలు తీసుకురండి" అని. ఎప్పుడో తీసుకొచ్చుంటాము. ఎక్కడో పెట్టేసుంటాము. తర్వాత ఎప్పుడో "ఏవండీ ఆ రోజు ఎప్పుడో బంగాళాదుంపలు తెచ్చారా?" అని అంటారు. "ఆ! పెట్టాను ఇక్కడెక్కడో" లోపల చూడంగానే ఈ షేప్‌లో ఉంటాయి. లోపల నుంచి దానికి రకరకాల కొమ్ములొచ్చుంటాయి. అంటే మొలకలొచ్చేస్తుంటాయి. ఇది కొంతమందికి ఎక్స్‌పీరియన్స్. సో, చూడండి ఇలాగ. సో, లోపల పెట్టి మర్చిపోయుంటాం. ఇంకా కొంతమంది మహానుభావులుంటారు. సో, కేక్ చేయబోయి లోపలే స్పూన్ గూడా పెట్టేస్తూ ఉంటారనమాట. సో, ఏం చేస్తారు అయితే తినడానికి ఈజీగా ఉంది లోపలే పెట్టేసాం మళ్ళీ వెతికే పని లేకుండా అని లోపలే పెట్టేస్తుంటారు ఇలాగ కేక్స్. ఓకే. రైట్. ఇదొక అంటే మెమరీ ఫెయిల్యూర్. ఇక్కడ సూట్‌కేస్ ఉంది. బండి లేదు. అంటే బట్టలన్నీ సర్దుకున్నారు. ఒక వారం రోజులు ఫ్యామిలీ ట్రిప్ పోవాలనుకున్నారు. సూట్‌కేస్ ఏమో లోపల పెట్టేది మర్చిపోయి కారు తీసుకొని ఎళ్ళిపోయారు. ఏమైంది? సూట్‌కేస్ అక్కడ వెయిటింగ్. సో, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది. అబ్బా! ఎగ్ మాడిపోయి ఎలాగుందో ఎంత ఘోరంగా ఉందో పెట్టేసి ఎవరో అమ్మగారో, అయ్యగారో సీరియలో, క్రికెట్ మ్యాచో చూస్తూ ఎళ్ళిపోయారు. ఇక్కడేమో దీని పని ఇలా అయిపోయింది. ఓకే. ఎగ్గులంతా ఇలా అవుతూ ఉంటాయి. ఇదేం చేశారు? హ్యాండ్ బ్రేక్ ఎయకుండా మర్చిపోయారు కాబట్టి పైనుంచి కింద పడి ఇలా పల్టీ కొట్టడం జరిగింది. సో, ఇవన్నీ ఏంటంటే మన డైలీ లైఫ్‌లో మనం చేస్తున్నవంటే చిన్న చిన్న పొరపాట్లు అంటే మెమరీ ఇది చెప్పానుగా మర్చిపోతున్నామే అని అనుకుంటూ కొన్ని మర్చిపోతూ ఉంటాము. దీన్నేమో మన బ్రెయిన్‌ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఏం చెప్తున్నాను? నెవర్ బ్లేమ్ యువర్ బ్రెయిన్. మీ మెమరీని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. రైట్. సో, ఇప్పుడేం చేస్తాం మనము?
మరి ఇలాగే ఉంటే పరిస్థితి, మరి స్పీచ్ చెప్పేటప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీకు కొంచెం అయింటది. స్టేజ్ ఫ్రైట్ సెషన్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ సెషన్ అయిపోయింది, అవునా? ఓకే. నాన్న, ఫైనల్ ఒక్కసారి, ఈజ్ మై వాయిస్ క్లియర్? ఒక థమ్స్ అప్. ఓకే, గ్రేట్. సో నా సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఒకసారి మళ్ళీ తీసి పెట్టేసుకోండి. నౌ, మరి ఈ స్పీచ్ చెప్పేటప్పుడు మన రకరకాల ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. స్టేజ్ ఫ్రైట్ లో చూసాం ఏం జరుగుతూ ఉంటుందంటే, అదేదో దాంట్లో చెప్పినట్లు గుండె దడ పెరుగుతుంది, తర్వాత పల్స్ ఫాస్ట్ గా కొట్టుకోవడం మొదలవుతుంది, నోట్లో తడారిపోతుంది, కాలు చేతులు వనకడం మొదలవుతాయి. ఓకేనా? అంటే నోరు పెగలకుండా అయిపోతుంది. ఇవన్నీ స్టేజ్ మీద పోయినప్పుడు వస్తుంటాయి. స్టేజ్ ఫ్రైట్ లో మనం అంతా చూసాం. పైపెచ్చి ఇవన్నీ కాకుండా ఇంకేంటి, మనమేమో అద్భుతంగా ఒక 2-3 పేజీలు రాసుకుని మంచిగా ప్రిపేర్ అయిన స్పీచ్ తీసుకున్నాము. డెలివర్ చేసేటప్పుడేమో దాంట్లో నుంచి దాదాపు సగ భాగం ఎడిటింగ్ అయిపోయింది. 50% మాత్రమే డెలివర్ చేయగలిగాం. అంటే మర్చిపోతూ ఉంటాం స్టేజ్ మీద. సో మర్చిపోతూ ఉంటాం. సో కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ముందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, స్టేజ్ మీద మీరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు అని ఎవరికి తెలుసు? మీకు మాత్రమే తెలుసు, అవునా కాదా? ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నది ఎవరికి తెలుసు? నాకు మాత్రమే తెలుసు. నేను ఎన్ని విషయాలు మర్చిపోయాను అనేది మీకు తెలుసా? లేదు. నేను అబ్బా ఈ విషయం మర్చిపోయానండి అని చెప్తే తప్ప మీకు తెలియదు. సో కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు స్పీకర్గా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏదైనా ఒక అంశము మర్చిపోతే, పొరపాటు కూడా అబ్బా నేను మర్చిపోయాను అని బ్లేమ్ చేసుకోకండి. ఓకే, వాట్ ఎవర్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందో కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఏదో మర్చిపోయాను మీరు చెప్పడంతో ఏమవుతుందో తెలుసా? ఇంకా తర్వాత కూడా మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ ఫస్ట్ థింగ్. దీన్ని ఏమంటారంటే, డోంట్ బ్లీడ్ బిఫోర్ ఏ షార్క్ అంటారు. డోంట్ బ్లీడ్ బిఫోర్ ఏ షార్క్ అంటే, ఒక షార్క్ ఉంది, దాని ముందు మీరు కన్నా రక్తం కార్చుకున్నారనుకోండి, షార్క్ మీ మీద అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ రక్తస్రావం జరగకూడదు అని. అంటే ఉద్దేశం ఏంటంటే, ఆడియన్స్ ముందర ఎప్పుడు కూడా అపాలజీ చెప్పకండి. గుర్తుపెట్టుకొని, అంటే నేను మర్చిపోయాను సారీ అండి. లేదు, స్టేజ్ ఎక్కగానే చాలా మందికి ఒక పొరపాటు ఉంటుంది. ఓకేనా? ఇది ఒక టిప్ చెప్తున్నాను. వెళ్ళంగానే నెవర్ అపాలజైజ్. వెళ్ళేసి సారీ అండి నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను అనుకోకుండా స్టేజ్ మీదకి వచ్చేసండి, నేను ప్రిపేర్ అయింటే చాలా బాగా మాట్లాడేవాడిని అండి, ఏమనుకోకండి. ఇలాగ అపాలజీ చెప్పారనుకోండి, 2-3 రకాలుగా ప్రాబ్లం మీకు. మొదటి ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రిపేర్ అవ్వలేదండి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక 50 మందో 100 మందో, ఇప్పుడు మీరు చూసుకున్నామంటే ఇక్కడ దాదాపుగా 80-90 మంది ఉన్నారు. ఈ 90 మందికి మీరు ఏం చెప్తా అంటే, ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పగానే ఏంటి, నెక్స్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారో దాని మీద కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఆయన ప్రిపేర్ అవ్వలేదు ఇంకేం చెప్తారులే అని పూర్తిగా పోయింది. ఫస్ట్ తప్పది జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే వాళ్ళని వాల్యూ తక్కువ చేసినట్లు అవుతుంది. రెండోది, మీరు చెప్పే ఆ స్పీచ్కి ఏదైతే ఉందో వాల్యూ తగ్గిపోతుంది. సో ఆ 2 ప్రాబ్లమ్స్ జరగకుండా ఏం చేయాలంటే, నెవర్ అపాలజైజ్. ఎప్పుడు కూడా నేను మర్చిపోయానండి అనేది చెప్పాల్సిన పని లేదు. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరు వెళ్ళి ఒక స్పీచ్ చెప్తున్నారు అంటే ఏంటంటే, మొత్తం ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్గా చూడండి. నేను ఇంత చెప్తుంటే కూడా ఏంటంటే, ఏదైనా నేను చెప్పే దాంట్లో చాలా మటుకు మీకు తెలిసిందే ఉండొచ్చు. బట్ మీరు ఎందుకు వింటుంటారు ఇంతమంది అంటే, ఓకే, కొత్త విషయం ఏమైనా, నాకు తెలియంది ఏమైనా, నాకు ఉపయోగపడేది ఏమైనా ఉందేమో అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆడియన్స్ ఎప్పుడు కూడా అంటే దే విల్ బి లుకింగ్, ఏమంటారు దాని, ఫర్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్. ఒక కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చూస్తుంటారు ఆడియన్స్. మీరు ఏం చెప్తారా, ఒక్క పాయింట్ చెప్తారా, 2 పాయింట్లు చెప్తారా అనే దానికోసమే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ చిన్నవన్నీ ముందు అపాలజైజ్ చెప్పి, మీరు చెప్పే కంటెంట్ని తగ్గించుకోవద్దని, అంటే వాల్యూ తగ్గించుకోకండి. ఇది టిప్. రెండో ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఓకేనా? అంటే ప్రతి ఒక్కరికి ఏంటో తెలుసా, ప్రతి మనిషి కూడా ఏంటంటే స్పీచ్ చెప్పబోతున్నారు. ఎంత పెద్ద స్పీకర్ అయినా గుర్తుపెట్టుకోండి, 3 వెర్షన్స్ ఉంటాయి. మొట్టమొదటి వెర్షన్ వాళ్ళు చెప్పే స్పీచ్కు మొదటి వెర్షన్ ఏంటంటే ప్రిపేర్ అవ్వడం. అంటే ముందు రోజు మనం యూట్యూబ్ నుంచి ఇక్కడి నుంచి కంటెంట్ తీసుకొని మొత్తం ప్రిపేర్ అయ్యి బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తుండగా దాన్ని వెర్షన్ నెంబర్ 1 అంటారు. ఎవరికైనా ఉంటుంది అలాగా. రెండో వెర్షన్ ఎప్పుడు వస్తుందంటే, వాట్ ఎవర్ యూ డెలివర్. స్పీచ్ స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైతే మాట్లాడి మీరు డెలివర్ చేస్తారో దాన్ని వెర్షన్ నెంబర్ 2 అంటారు. అంటే మొదటి వెర్షన్కి రెండో వెర్షన్కి తేడా ఉంటుంది. అలాగే రెండో వెర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెర్షన్ నెంబర్ 3 వస్తుంది. ఎప్పుడు స్టేజ్ దిగేసి మీరు కిందకి పోయినప్పుడు, అబ్బా ఇక్కడ గన ఈ జోక్ చెప్పింటే బాగున్నాయి, అబ్బా ఇక్కడ ఆ 2 లైన్స్ చెప్పింటే బాగున్నాయి, కొటేషన్ చెప్పింటే బాగున్నాయి అని అనిపిస్తూ ఉంటుందిగా. దట్ ఈస్ కాల్డ్ వెర్షన్ నెంబర్ 3. కాబట్టి ఏ స్పీచ్కైనా 3 వెర్షన్స్ ఉండాలా.
కాబట్టి వర్షన్ నెంబర్ 1 ఇక్కడ డెలివర్ చేయనప్పుడు ఉండాలా అని అనుకోకండి. మర్చిపోయారా? డోంట్ ఫీల్ అవ్వకుండా ముందుకు వెళ్ళిపోండి, ఏం కాదు. ఓకే, ప్రొసీడ్. తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, లాస్ట్లో యాడ్ చేయండి, చాలా ఏం ఏం పర్లేదు. ఇంకొక విషయం అండి, ముఖ్యమైన విషయం అంటూ అట్లా కంటిన్యూ చేయండి. దట్స్ ఆల్. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ టిప్స్ ముందు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. అంటే నేను మర్చిపోతాను అని స్టేజ్ ఎక్కడానికి లేకుండా, ఎస్ వాట్ ఎవర్ నేను చెప్తున్నా, మీరు చెప్పబోయే దాంట్లో ఒక అంశం ఉంటే చాలు, 2 అంశాలు ఉంటే చాలు, యు ఆర్ సాటిస్ఫైయింగ్ ది ఆడియన్స్ అంతే. సో కాబట్టి మీరు ఏది మంచి కొత్త విషయం చెప్పబోతున్నారు అన్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి, మిగతా 90% పట్టించుకోకండి. ఓకే, సో దిస్ ఈస్ గుడ్ టిప్. రైట్, ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక ఇప్పుడు బేసిక్ అసలైన దీంట్లోకి వచ్చామంటే, ఎప్పుడైనా సరే మరి స్పీచ్ ఇవన్నీ మీరు చెప్తున్నారు సార్, బాగానే ఉంది అని అంటున్నారు, బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి హ్యాపీగా ఒక మంచి పేపర్ తీసుకొని నీట్గా రాసేసుకొని ఒక 2 పేజెస్ అలా పోడియం మీద పెట్టేసి అలా చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా సార్. వెరీ సింపుల్, అవునా? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు అన్నట్లు పేపర్లో రాసేసుకొని మొత్తం స్టేజ్ మీద పోడియం మీద పెట్టుకొని చేతిలో పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, బ్రహ్మాండంగా చదవచ్చండి, అవునా? బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? చదివితే ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎవరైనా చాట్లో పెట్టచ్చు, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. ఇప్పుడు నా ముందర ఆడియన్స్ ఉన్నారు, నేను పేపర్ తీసుకున్నాను, మంచి కంటెంట్ ఉంది, మంచి పద్యాలతోటి ఉంది, హ్యాపీగా చదివితే ఉన్న ప్రాబ్లం ఏంటి? మనం చెప్పవలసిన కంటెంట్ యా ఒక్కొక్కరు నాన్న మనం చెప్పాల్సింది కరెక్ట్ చెప్పలేకపోతాం, మనం ఇవ్వాల్సిన కంటెంట్ కరెక్ట్ ఇవ్వలేకపోతాం వాళ్ళకి, ఆడియన్స్ కి. కాదు నాన్న పేపర్ లో రాసుకున్నావు, నీట్ యాజ్ టీజ్ గా పెట్టుకున్నావు, హ్యాపీగా ఇంకా బాగా చదివేచ్చు. పేపర్ లో ఉన్నది ఫాస్ట్ గా చదివేస్తాం కదా సార్. ఓకే, గుడ్ థింగ్. ఒకటేంటంటే ఫాస్ట్ గా చదివేస్తాము, కరెక్ట్ గా చెప్పలేము అనేది ఒకటి చెప్తున్నారు. ఆల్రెడీ గ్రూప్ లో గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెప్పారు. నరసింహులు గారు ఏమంటున్నారు? నాట్ అట్రాక్టివ్ అంటే ఆకట్టుకోదు అని అంటున్నారు. ఇంపాక్ట్ చూపించలేము, రైట్, గుడ్, ఇంపాక్ట్ చూపించలేము అని అంటున్నారు. దెర్ ఇస్ నో ఫీల్ ఇన్ ది స్పీచ్, సూపర్. సో ఎమోషనల్ గా చెప్పలేము, కాంటాక్ట్ ఇవ్వలేము, ఎక్సలెంట్ ఐ కాంటాక్ట్ ఇవ్వలేము, బాడీ లాంగ్వేజ్ ఇవ్వలేము. సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేసి నౌ మ్యూట్, అందరూ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వలేము, ఎగ్జాక్ట్లీ. ఉన్న ప్రాబ్లం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే స్పీచ్ ఏదైతే ఉందో ఇక్కడ మీ బ్రెయిన్ లో నుంచి అక్కడ ప్రిపేర్ అయ్యి నోటి ద్వారా వచ్చి వాళ్ళ చెవుల ద్వారా వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళాలి. ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్. దీనికి ఏంటంటే కమ్యూనికేషన్ కి బ్రిడ్జ్ ఏంటో తెలుసా? ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఇస్ ది బ్రిడ్జ్. ఒక స్పీకర్ కి ఆడియన్స్ కి మధ్య ఐ కాంటాక్ట్ అనేది బ్రిడ్జ్. ఇప్పుడు మీరు ఇంకా పేపర్ తీసుకొని మొట్టమొదటిగా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మొదటి నుంచి చివరి వరకు బ్రహ్మాండంగా ఉంటాయి కొటేషన్స్ అన్ని చదువుకుంటే ఏమవుతుంది? ఆడియన్స్ కు కాంటాక్ట్ లేదు, ఐ కాంటాక్ట్ ఉండదు. ఏదైతే చెప్తున్నానో ఆ బ్రిడ్జ్ అనేది ఏర్పడదు. మీరు కళ్ళు కిందకి దించేసి చదవడం మొదలు పెట్టారా, వాళ్ళు కూడా కళ్ళుకు కిందకి దించేస్తారు. వాళ్ళు ఎందుకు దించుతారు సార్? ఎస్, వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉంటాయి, వాళ్ళకు మెసేజెస్ వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లు ఉంటాయి, వాళ్ళు కూడా కిందకి దిగి దే విల్ బి స్టార్టింగ్ అనమాట. ఓకే, బట్టి పట్టినట్లుంటుంది. గుడ్ గుడ్ ఎవ్రీవన్, చాలా చక్కగా చెప్పారు అందుకు. సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. దట్స్ ద మెయిన్ రీజన్. మరి ఎలా సార్? అంత కంటెంట్ తీసుకున్నారు, అంత కంటెంట్ని మనమేమో మీరు పేపర్ కూర్చొని చదవకూడదు అనుకుంటున్నాను, మరి ఇంత బ్రెయిన్లో పెట్టి ఎలా డెలివర్ చేయగలుగుతున్నాము? ఇన్స్పైట్ ఏవి ముందు చెప్పినట్లు ఏం చెప్తున్నాను, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి స్టేజ్ మీద చూడగానే, ఆడియన్స్ చూడగానే. పైపెచ్చి ఇవన్నీ స్టేజ్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఎలాగా? ఓకే, మై ఫస్ట్ టిప్, ఎస్ గుడ్ సినాప్సిస్ అంటున్నారుగా, అలాగే తీసుకోవచ్చు. బట్ నేను చెప్తున్నది అంటే ఎస్ కనెక్ట్ బుల్లెట్ పాయింట్స్, గ్రేట్, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఏం లేదండి, ఫస్ట్ వీళ్ళు చెప్తున్నట్లు ఏంటంటే, మీరు ఏదైతే స్పీచ్ చెప్పాలని అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, ఆ స్పీచ్ని ఏం చేయాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టండి. వీళ్ళైనట్లు బుల్లెట్ పాయింట్స్ అంటారా, చిన్న పేరాగ్రాఫ్ అంటారా, చిన్న సెంటెన్స్ అంటారా, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ ఇట్, మీరు ఇవ్వండి. బట్ నేనైతే ఏం చెప్తానంటే సమ్ మీనింగ్ఫుల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాను, నా భాష ప్రకారం. ఏమంటున్నాను? మీనింగ్ఫుల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు నేర్చుకున్న ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బాగా చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఏదో ఒక మీనింగ్ ఉండేటట్లుగా ఉండాలన్నమాట. అబ్రప్ట్గా అక్కడక్కడ ముక్కలు చేసేయకుండా ఒక మీనింగ్ఫుల్ అయ్యేటట్లుగా చేసుకుంటూ రండి. ఓకే, దీని నుంచి ఏం చేస్తాము నెక్స్ట్? ఇది మొదటి స్టెప్. రెండో స్టెప్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆ చిన్న మీనింగ్ఫుల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఏదైతే అంటున్నానో, మీరు బుల్లెట్ పాయింట్స్ అంటారో, పారాగ్రాఫ్ అంటారో, సెంటెన్స్ అంటారో, దానికి ఏం చేస్తారంటే, మీరు ఎవరికైనా చెప్పాలా అని అనుకుంటే ఒక్క పదంతో, సింగిల్ వర్డ్,
ఒక్క పదంతోటి దాన్ని గుర్తు పెట్టుకోవాలంటే ఏదైనా ఒక పదం తోటి ఎలా గుర్తు పెట్టుకుంటారు ఆ పదాన్ని చూడండి. దీనికి సరిపోయే పదాన్ని ఒకదాన్ని వెతకండి. అంటే ఎంటైర్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ అంతా కూడా ఒక్క పదంతో గుర్తు పెట్టుకోవాలా. కాబట్టి అలాంటి పదం ఏదైనా ఉందో దాన్ని ఓవరాల్గా గుర్తు పెట్టుకోవడానికి చూడండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ పదము మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో ఆ పదము ఒక పిక్చర్ ఉండేటట్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక బొమ్మ మీరు ఊహించుకునేటట్లు ఉండాలి. నాట్ యాజ్ అబ్స్ట్రాక్ట్ లాగా ఉండకూడదు. ఓకేనా? ఒక బొమ్మలాగా అంటే కళ్ళు మూసుకుంటే మీకు కనిపించాలి. అలాంటిది ఉండాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గాంధీ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక స్టేజ్ మీద దాదాపుగా ఒక పేజ్ తయారు చేసుకున్నాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? గాంధీ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదట నేను తయారు చేస్తున్న దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టుకుంటున్నాను. నేను చెప్పినట్లుగానే చిన్న చిన్న పీసెస్ ఇన్ఫర్మేషన్ కింద విడగొట్టుకుంటున్నాను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. దాంట్లో ఏముంటదంటే గాంధీజీ గారి గురించి ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఊరి పేరు, ఎక్కడ పుట్టారు, ఏమీ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో పోర్బందర్లో పుట్టారు. వాళ్ళ అమ్మగారి పేరు ఇది, నాన్నగారి పేరు ఇది. ఇది ఉంది ఫస్ట్ సెంటెన్స్లో. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, దాన్ని ఒక పదంతో గుర్తు పెట్టుకోవాలి. ఏంటా పదము? ఆయన పుట్టుక అనుకున్నాను. ఇది గుర్తు మీ మనసులో గుర్తు పెట్టుకోవడానికి అంతే. దాంట్లో కరెక్టా తప్ప అని కాదు. పుట్టుక అని నేను అనుకుంటున్నాను. అంటే బర్త్ అని గుర్తు పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏం చెప్పాను దీంట్లో, దీనికి ఒక బొమ్మ ఉండాలండి. పిక్చర్ కళ్ళు మూసుకుంటే కనిపించాలి అన్నాను. మరి బర్త్ చూడగానే కళ్ళు మూసుకొని కనిపించేది ఏంటి? ఒక హాస్పిటల్. ఓకేనా? ఒక మెటర్నిటీ హాస్పిటల్ ఊహించుకుంటాను నేను. ఇప్పుడు అర్థమైందా? సో గాంధీజీ గారి ఫస్ట్ పుట్టుక గురించి నేను చదవాలనుకుంటున్నాను. అంటే ఆ ఎంటైర్ సెంటెన్స్ ని గుర్తు పెట్టుకోవడానికి ఏం చేశాను? బర్త్ అనే ఒక పదం తీసుకున్నాను. మరి ఈ బర్త్ ను గుర్తు పెట్టుకోవడానికి నాకు ఒక బొమ్మ కావాలి. కళ్ళు మూసుకుంటే కనిపించేటట్లు ఒక పిక్చర్ కావాలి. ఏం చెప్పాను? ఒక హాస్పిటల్ ఊహించుకున్నాను. హాస్పిటల్ ఈజీగా గుర్తు ఉంటుంది కదండి. ఏ హాస్పిటల్ అయినా మీ ఊర్లో ఉంటుంది, మెటర్నిటీ హాస్పిటల్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. ఒక హాస్పిటల్ గుర్తు పెట్టుకుంటున్నారు, అయిపోయింది. అంతే, హాస్పిటల్ గుర్తు పెట్టుకున్నాను. రెండోది ఆ కంటెంట్లో ఉన్నది ఏంటంటే, చిన్నప్పుడు గాంధీ గారు ఒకసారి స్కూల్కి వెళ్ళారు. ఒక డిఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఆయనకు ఒక పరీక్ష పెట్టారు. రాస్తున్నప్పుడు ఏంటంటే ఆయన కొన్ని తక్కువ మార్కులు రాయలేకపోతున్నారు. ఇన్విజిలేటర్ ఏం చేస్తారంటే పక్కవాడి పేపర్ చూసి రాయమని చెప్పి, నేను నమస్కారం పెట్టి, లేదు సార్ నాకు మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, నేను మాత్రం అలాగే నిజాయితీగా రాస్తాను అన్నారు. ఇది ఒకటి నేను చెప్పుకుంటున్నాను, నా స్పీచ్లో ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? దీనికి ఒక పదం కావాలి. ఏం పదం పెట్టచ్చు? ఒకసారి చార్ట్, ఏమైనా చార్ట్లో పెట్టండి చూద్దాం. మొట్టమొదటేమో హాస్పిటల్ అన్నాను, అంటే ఊహించుకొని గుర్తు రావడానికి. ఇప్పుడు చెప్పిన సెంటెన్స్కి స్కూల్లో డిఓ గారు వచ్చారు, పరీక్ష కాపీ, ఇవంతా చెప్పాను కదా. సో దీన్ని ఒక్క పదంతో గుర్తు పెట్టుకోవడానికి అయితే ఏం పదం పెడితే బాగుంటుంది? చార్ట్లో పెట్టండి చూద్దాం. గుడ్, ఎగ్జామ్స్. సిన్సియారిటీ, వెరీ గుడ్. చూడండి, సిన్సియారిటీకి పిక్చర్ ఉందా? సూపర్, గుర్తుపెట్టుకోండి. సిన్సియారిటీకి అంటే ఒక బొమ్మ కళ్ళు మూసుకుంటే కనిపించాలి. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాబట్టి దాన్ని పక్కన పెట్టేది. ఓకేనా? రైట్. స్టడీ పెట్టుకోవచ్చు, స్కూల్ పెట్టుకోవచ్చు. సూపర్. ఓకే, నిజాయితీకి మనకు పిక్చర్ లేదన్న, అందుకే మళ్ళీ చూడండి చెప్తున్నాను. నిజాయితీకి ఎస్, పిక్చర్ లేదు. కళ్ళు మూసుకోగానే నిజాయితీ అంటే కనిపించదు. కాబట్టి అలాంటిది కాకుండా ఏదైనా పెట్టుకోండి. ఎగ్జామ్ పేపర్ అంటే ఫిజికల్ గా కనిపించేటట్లు ఉంటే బాగా ఉంటుంది. గుడ్, బుక్, నైస్. ఏదైనా మీరు స్కూల్కి రిలవెంట్ గా ఉన్నది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే బ్లాక్ బోర్డ్ తీసుకుంటున్నాను. ప్రతి బ్లాక్ బోర్డ్ అని గుర్తు పెట్టుకున్నాను. ఫస్ట్ ఏమో హాస్పిటల్ అనుకున్నాను, రెండోది బ్లాక్ బోర్డ్ అనుకున్నాను. ఓకే, మీ ఇష్టం అండి, ఇవన్నీ పర్ఫెక్టే. స్కూల్, ఎగ్జామ్ హాల్ ఏవైనా పెట్టుకోవచ్చు. నేను బ్లాక్ బోర్డ్ అని పెట్టుకుంటున్నాను ఇప్పుడు అర్థం అవ్వడానికి. నెక్స్ట్ మూడోది ఉంది. అంటే నేను చెప్పాలనుకున్న స్పీచ్లు దేని గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకసారి గాంధీజీ గారు వాళ్ళ నాన్నగారి జోబులో నుంచి డబ్బులు తెలియకుండా దొంగతనం చేసి పెట్టుకున్నారంట. సో తీసుకెళ్లి రేపు మార్నింగ్ ఏదో కొనుక్కోవాలనుకుంటున్నారు. పడుకుంటే అసలు నిద్ర పట్టలేదంట ఆయనకి. అయ్యో తప్పు చేశానని నిద్ర పట్టలేదు. వెంటనే ఏం చేశారు? ఒక లెటర్ తీసుకొని అపాలజీ రాశారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ నాన్నగారి జేబులో పెట్టేసి పడుకుంటే అప్పుడు నిద్ర పట్టిందంట. ఇది కూడా ఒక నిజాయితీ గురించి అప్పుడు అది ఒక చిన్న సెంటెన్స్ ఉంది. నేను అది నా స్పీచ్ లో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ ఎంటైర్ సెంటెన్స్ కి ఇంకొక వర్డ్ కావాలి. ఆ వర్డ్ కో పిక్చర్ ఉండాలి. ఏం గుర్తుపెట్టుకోవచ్చు? రిపిడెన్స్, లెటర్. సూపర్. అపాలజీ లెటర్ కాబట్టి ఒక లెటర్ ఊహించుకోవచ్చు. ఇంకా రాఘవేంద్ర గారు చెప్పినట్లు లెటర్ పెట్టుకోవచ్చు. జస్ట్ థింక్. ఇంకా ఎంటైర్ దానికి అపాలజీ, వెరీ గుడ్. అపాలజీ అంటే సారీ చెప్పినట్లు యూ కెన్ విజువలైజ్. కావాలంటే మనీ, వెరీ గుడ్. పెన్ రాస్తాడు కాబట్టి పెన్ గుర్తు పెట్టుకోవచ్చు. రైట్. ఏవైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది తీసుకుందాం. మనీ అంటే డబ్బులు.
మేబీ కాయిన్ లేదా ఒక 10 రూపాయల నోటు ఏదో ఒకటి ఊహించుకోండి అయిపోయింది. సో ఇప్పుడు సీక్వెన్స్ గుర్తుందా? ఫస్ట్ ఏంటి? హాస్పిటల్, రెండోది బ్లాక్ బోర్డ్, మూడోది మనీ అంటే 5 రూపీస్ నోటో 10 రూపీస్ నోటో యూ కెన్ ఇమాజిన్. మూడోది అయిపోయింది. ఓకే రైట్, మనీ అయిపోయింది. తర్వాత ఇలాగే మీరు ప్రతి దానికి ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. సో ప్రతి ఏదైతే సెంటెన్స్ ఉందో సెంటెన్స్కి ఒక పదం కావాలి గుర్తుపెట్టుకోవడానికి. ఆ పదంకి ఏం కావాలి? ఒక పిక్చర్ కావాలి. సో కాబట్టి ఆ పిక్చర్ ఉండేటట్లు చూసుకోండి. నెక్స్ట్ ఆయన తర్వాత బారిస్టర్ చదవడానికి అంటే ఏంటి? లా చదవడానికి మన దీనికి వెళ్ళారు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. ఈ ఎపిసోడ్ చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఏం చేస్తాను ఇప్పుడు? లా అనగానే ఏంటి? నాకు ఒక పిక్చర్ ఉంది. ఏం పెట్టుకోవచ్చండి? లా అంటే లాయర్ కింద ఊహించుకుంటాను. లాయర్ డ్రెస్ గాంధీజీ గారు వేసుకున్నట్లు, పైనుంచి తల మీద క్యాప్ పెట్టుకున్నట్లు, లేదా బ్లాక్ కోట్ వేసుకున్నట్లు ఊహించుకోవచ్చు. చూసుకోవచ్చా? నెక్స్ట్ అక్కడ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. అక్కడ వచ్చి ఆయన ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. నెక్స్ట్ సెంటెన్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? ఒక ట్రైన్లో ఆయన అనుకోకుండా ఎక్కారండి. సో వెళ్ళిన తర్వాత గుడ్ ఏరోప్లేన్ మీరు అనుకోవచ్చు, సౌత్ ఆఫ్రికా కాబట్టి ప్లేన్ ఊహించుకోవచ్చు. అక్కడ ట్రైన్ ఎక్కారు ఒకసారి. సో అక్కడ ఏంటంటే లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? నో ఇది ఫస్ట్ క్లాస్ నాట్ మెంట్ ఫర్ సో బ్లాక్ పీపుల్ అని చెప్పి బయట తోసేశారు. ఈ ఎపిసోడ్ తెలుసు. ఆ ఎపిసోడ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పచ్చు? గుడ్, ధర్మదేవత గుర్తు పెట్టుకోవచ్చు. సూపర్ నాన్న వెంకట్, గుడ్. సో కిషోర్ అంటే షిప్ గుర్తు పెట్టుకోవచ్చు. అంటే అప్పట్లో ఏరోప్లేన్స్ లేవు కాబట్టి షిప్ లో ఎక్కువ వెళ్ళారు అని అనుకుంటా కాబట్టి షిప్. ఇప్పుడు నేను చెప్పిన దానికి ట్రైన్ ఎపిసోడ్కి ఏం చెప్పొచ్చు? ఒక ట్రైన్ గుర్తు పెట్టుకోవచ్చా? ఒక ట్రైన్. కళ్ళు మూసుకోగానే మనకు ట్రైన్ కనిపిస్తుంది. ఆ బొగ్గు రైలో ఏదో ఒకటి ఊహించుకొని అయిపోయింది. తర్వాత అప్పుడు స్వాతంత్రోద్యమంతో ఇండియాకి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో దండి సాల్ట్ మార్చింది కదా, ఉప్పు సత్యాగ్రహం చేశారు. సో అటు దీనికి ఏం పెట్టుకోవచ్చు? సాల్ట్. మనం చూస్తున్నట్లు రాళ్ళ ఉప్పును గుర్తు పెట్టుకుంటాం. గుడ్, సి సాల్ట్ గుర్తు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి, నేను చెప్తున్నాను ఇప్పుడు సాల్ట్. ఆ తర్వాత ఇంక స్వాతంత్రం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఎలా స్వాతంత్రం తెచ్చారు అని. మరి స్వాతంత్రంని గుర్తు పెట్టుకోవడానికి ఏంటి? ఒక పిక్చర్ ఉన్న పదం ఏంటి? పబ్లిక్, ఫ్లాగ్, సూపర్. 1947 ఒక పిక్చర్ కావాలన్నా, మనకు బొమ్మ కావాలి. సో కాబట్టి ఫ్లాగ్ గుర్తు పెట్టుకోవచ్చు. సింపుల్ గా అనుకుందాం. సో ఇప్పుడు గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇండియన్ మ్యాప్ సూపర్, గ్రేట్. చూసారా ఎంత ఉన్నాయి? ఒక మూవీ గురించి మాట్లాడేటప్పుడు హాస్పిటల్ సీన్, రైట్. ట్రైన్ ఎక్కేసి కాలేజ్ ఫైట్, ఇలా ఇండికేషన్, సూపర్, రైట్ 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 రైట్. థ్యాంక్ యూ. నాన్ వైలెన్స్, చర్కా, ఎక్సలెంట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ మనసులో ఏది స్ట్రైక్ అవుతే మీ బ్రెయిన్ లోనే ఉంటుంది మీరు, కాబట్టి మీరు చెప్పట్లేదు కాబట్టి మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఈ పదాలన్నీ ఐడెంటిఫై చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే కీ వర్డ్స్ అంటున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో వి కాల్ ఇట్ యాస్ కీ వర్డ్స్. ఏం చేస్తున్నాం మనము? సెంటెన్స్, ఆ సెంటెన్స్ నుంచి ఒక పదం తీసుకుంటున్నాము, దానికి ఒక పిక్చర్ ఉండేటట్లు చూసుకుంటున్నాం, దాన్ని కీ వర్డ్ అంటున్నాం. ఈ కీ వర్డ్స్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. వీటిని ఏం చేస్తున్నామంటే మనము ఇప్పుడు అసలైన పని ఉంది. ఒక డ్రాయింగ్ చార్ట్ తీసుకుంటాము. ఆ డ్రాయింగ్ చార్ట్ తీసుకున్న తర్వాత దాన్ని చిన్నగా కొంచెం విజిటింగ్ కార్డుల కంటే కొంచెం పెద్ద సైజులో నీట్గా కట్ చేసుకుంటారు. ఎనీ కలర్ మీ ఇష్టం. ఓకేనా? కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఇలాగ మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కీ వర్డ్స్ని ఏవైతే మీరు ఐడెంటిఫై చేసుకున్నారో దాన్ని 4 నుంచి 6 పదాలు ఒక్కొక్క కార్డులో రాసుకోవచ్చు. 1, 3, 4 అని పెద్దగా బోల్డ్గా స్కెచ్ తోటి రాసుకోండి. సార్ నా దగ్గర ఇదే పేపర్లో మొత్తం గాంధీజీ స్టోరీ మొత్తం రాయమంటాను సార్. ఐఎమ్ వెరీ ఎక్స్పీరియన్స్, చిన్నప్పుడే నేను తీసుకెళ్ళాను సార్ అని. గుర్తొస్తున్నాయా ఫ్లాష్ బ్యాక్స్? ఆ టాలెంట్స్ ఇక్కడ చూపించకండి. ఇక్కడ నేను చెప్తున్నాను, బోల్డ్గా స్కెచ్ తోటి రాయండి నీట్గా, పెద్దగా ఇలాగా పెద్దగా రాసి దగ్గర పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే క్యూ కార్డ్ అంటారు. క్యూ కార్డ్ అంటే ఏమైనా మర్చిపోతే మనకు జ్ఞప్తికి తెచ్చే కార్డ్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ క్యూ కార్డ్. ఈ క్యూ కార్డ్స్ మీరు ఎక్కడైనా చూస్తుంటారు, మనము అటెన్షన్ పే చేయమంతే, ఏం లేదు. ఎక్కడ మనకు యాంకరింగ్ కానీ ప్రోగ్రామ్స్ టీవీలో, ఎక్కడైనా మా టీవీలో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి, వాళ్ళ చేతిలో మీరు చూసారంటే యాంకర్ చేతిలో ఇలా ఒక కార్డ్స్ పెట్టుకుంటారు. అబ్జర్వ్ చేసి చూడండి, దట్ ఈస్ కాల్డ్ క్యూ కార్డ్. ఈ పని వాళ్ళు చేస్తుంది. ఓకే, ఈ క్యూ కార్డు మీ దగ్గర ఉందంటే అంటే ఎంటైర్ ఎపిసోడ్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యూ కార్డులో ఏం చేస్తున్నాను? 4 నుంచి 6 పదాలు ఒక దాంట్లో రాయమన్నారు. సార్ నా దగ్గర 18 పదాలు ఉన్నాయి, ఏం చేయాలి సార్? తీసుకోండి, మూడు పేపర్లు తీసుకోండి, కాకపోతే 1, 2, 3 కార్నర్లో వేసుకోండి, సీరియల్ నెంబర్ వేసుకోండి. ఒకదాని కింద ఒకటి రాసుకున్నారు. ఇప్పుడు వీటిని దగ్గర పెట్టుకొని మీరు పాకెట్లో పెట్టుకొని సెషన్ చెప్పడానికి వెళ్ళిపోండి. చాలు. సెషన్ చెప్పడానికి ముందు ఒకసారి ప్లానింగ్లో ఉంటారుగా, ఇక్కడ పొరపాటున 90% దీన్ని వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ఏదైతే చేశారో కంటెంట్ని చిన్న భాగాలుగా విడగొట్టారు, దాంట్లో నుంచి ఒక పదం తీసుకున్నారు, దానికి బొమ్మ ఉండేటట్లు చూసుకున్నారు, దాన్ని ఇక్కడ రాస్తారు.
ఈ ఎక్సర్సైజ్లోనే మీ బ్రెయిన్ గుర్తుపెట్టుకుని వస్తుందండి. 90% అవసరం రాదు. ఇన్ కేస్ మీరు వెళ్ళిపోయారు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, వెళ్ళిన తర్వాత అక్కడన్నా మర్చిపోతాం అనుకుంటే ఈ క్యూ కార్డ్ ఉంటుంది, ఇలా చేతిలో తీసుకొని ఇలా మీరు పెట్టుకోవచ్చు. అంటే మీ వైపు కనిపించేటట్టు ఇలా చూడొచ్చు. కనిపిస్తుందా? మీరు చూసి ఇలా చేసేయచ్చు. నథింగ్ రాంగ్. సార్ చూడొచ్చా? హ్యాపీగా చూడొచ్చు. అందుకని చెప్పాను బోల్డ్గా రాసుకోండి, ఇలా ముందర పెట్టుకొని మీ వైపు ఫేస్ అయ్యేటట్లు చూసి ఇలా చేసి చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఐ కాంటాక్ట్ పోవట్లేదు. ఇంతకుముందు మనం అనుకునే ఎగ్జాంపుల్లో మీరు పేజీలు రాసుకున్నారు అనుకోండి, అక్కడ చదువుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మిస్ అవుతుంది. ఇక్కడ మీ వైపు చూసి చెప్తున్నప్పుడే ఐ కాంటాక్ట్ మిస్ అవ్వట్లేదు. ఇది మెయిన్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు ఏం చేసాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాము, మొట్టమొదటి పైన ఒక వర్డ్ ఉంది, ఏంటి? హాస్పిటల్. హాస్పిటల్ అంటే దేని గురించి మాట్లాడాలి? పోయినో అంటే ఆయన పుట్టు గురించి మాట్లాడాలి. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్. బ్లాక్ బోర్డ్ అంటే దేని గురించి మాట్లాడాలి? చాలు, ఆయన ఎడ్యుకేషన్ దేని గురించి వచ్చారు, డిఓ గారు వచ్చేది దేని గురించి రాస్తున్నారు. రైట్. సో ఒక నెక్స్ట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి మన బ్లాక్ కోట్ ఉంది. బ్లాక్ కోట్ అంటే ఆయన బ్యారిస్టర్ చదవడానికి సౌత్ ఆఫ్రికా పోవడం, దాని గురించి చెప్పచ్చు. ట్రైన్ అంటే ట్రైన్ ఎపిసోడ్. సాల్ట్ అంటే దండి సత్యాగ్రహం గురించి మీ ఓన్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పకండి. మీరే చెప్పినట్లు ఆకట్టుకోలేరు. సో కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కలిపి మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? లాస్ట్లో ఫ్లాగ్ రాసుకున్నారు. ఫ్లాగ్ అనగానే ఏంటి? స్వాతంత్రోద్యమంలో ఆయన పాల్గొన్నవి ఏమైనా మంచి ఎపిసోడ్స్ ఉంటే చెప్పేసేయండి. ఎంత సింపుల్ చూడండి. ఇది స్టార్టింగ్ ఏంటంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని క్యూ కార్డ్ మెథడ్ అంటారు. మీరు ఫిజికల్గా వెళ్ళినప్పుడు కూడా మీ దగ్గర కూడా చేయిస్తారు. డోంట్ వరీ, నేను చెప్పినది అర్థం చేసుకోండి. క్యూ కార్డ్ అనేది ది బెస్ట్ థింగ్. దగ్గర పెట్టుకుంటారు, సింపుల్. ఒక 2 నుంచి 3 పేపర్లు తీసుకుంటారు, ఇలా క్యూ కార్డ్స్ రాసుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు అంతే. ఒక్కొక్క చాప్టర్ కావాలన్నప్పుడు వాడుకోవచ్చు. 90% అవసరం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ కాల్ క్యూ కార్డ్ మెథడ్. CUE క్యూ కార్డ్ మెథడ్ అంటారు. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి ఫిజికల్గా కానీ లేదంటే కానీ అర్థమైతే గాన యూ అని పెట్టండి, అండర్స్టూడ్ అని. ఎన్ని యూలు వస్తాయి చూస్తా. ఓకే, గుడ్, సూపర్. 3 4 5 6 7. ఓకే, గ్రేట్. అండర్స్టూడ్. ఎక్సలెంట్. ఐ అప్రిషియేట్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. అందరికీ చెప్తున్నానండి, చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. గ్రేట్. సో ఇది మొట్టమొదట నేను నేర్చుకున్న టెక్నిక్. కొత్తగా సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ క్యూ కార్డ్ బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే, ఇది తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం వెరైటీ మీకు ఒక 3 టెక్నిక్స్ చెప్పిస్తాను. ఇది మొదటి టెక్నిక్, ఓకేనా? రెండో టెక్నిక్ ఏం చేశానంటే, సేమ్ ప్యాటర్న్ అంతా ఒకటేలాగా ఉంటుంది. ఆ రెండో టెక్నిక్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు అంటే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి ఒకసారి. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మాకు సోషల్ మాస్టర్ ఉండేవారండి. చాలా మంచి మాస్టర్, చాలా చక్కగా చెప్పించేవాళ్ళు. ఆ ఇండియా మ్యాప్లో ఉన్న ఇండియన్ కంట్రీ, మనకున్న కంట్రీలో స్టేట్స్ అన్ని నేర్పించుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే, మొత్తం చెప్తూ ఆ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదా, ఆ యూనియన్ టెరిటరీస్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్పేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఏం చెప్పారంటే, రైట్, ఎంతమందికి ఇబ్బంది, గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది ఉందిరా అన్నారు. మేమంతా అవును మాస్టర్, మా అందరి ఉందన్నాం. అందరూ ఇలా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. మేము కూడా కళ్ళు మూసుకున్నాము. ఒక మంత్రం చెప్పిస్తాను, నేర్చుకోండి అందరూ. ఏంటి ఆ మంత్రం అంటే, చండీ పాదాల అండ. మళ్ళీ చెప్తాను చూడండి, చండీ పాదాల అండ. ఈ మంత్రం చెప్పుకొని రాన్నారు. అందరూ చెప్పించాము. అబ్బో, ఏదో దేవత వస్తారు, ఏదో నేర్పిస్తారు. ఓకేనా, ఇంకెళ్ళిపోండి, మీకు యూనియన్ టెరిటరీస్ అన్ని మీకు వచ్చేసిపోండి అన్నారు. ఎలా మాస్టర్ అన్నాం. అప్పుడు చెప్పాడు ఆయన, చండీలో చన్ అంటే చండీగఢ్ అంట, డి అంటే ఢిల్లీ. ఓకే నాన్న, కొంచెం మ్యూట్ చేసుకోండి. ఎవరు? ఢిల్లీ అయిపోయి చండీగఢ్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది. పాదాల అంటే పాండిచ్చేరి, దాద్రా. నాన్న కొంచెం మ్యూట్ చేసుకోండి నాన్న. డోంట్ రిపీట్, మీతో వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, జస్ట్ ఎక్సలెంట్, సూపర్. సో మ్యూట్ చేసుకున్నారు, గ్రేట్. ఓకే, సో నాన్న మళ్ళీ అన్మ్యూట్ అయ్యారు చూడండి, ఒకసారి మ్యూట్ చేసుకోండి. యా, చండీ పాదాల అంటే పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్. పాదాల పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ అండా ఉంది. అండా అంటే అండమాన్ నికోబార్ అండ్ డయూడామన్. అమ్మయ్య, అన్ని నేర్పించేశారండి. అప్పుడెప్పుడో 6వ తరగతి 7వ తరగతిలో చదువుకున్న 10 ఇంకా నాకు గుర్తుందంటే
దానికి ఏంటంటే చెప్పించిన మాస్టర్తో పాటు ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి చాలా బాగా ఉపయోగపడింది ఇవాటి వరకు. అవునా? అప్పట్లో మనమే గుడ్డి గుర్తు బండ గుర్తు అనుకునే వాళ్ళము. ఇప్పుడు దాన్ని ఏమంటున్నామంటే కొంచెం స్టైలిష్గా యాక్రోనిమ్స్ అంటున్నామంటే. ACRONYMS యాక్రోనిమ్స్. అంటే ఏం లేదండి, ఇది కొత్తగా అనిపిస్తుంటుంది. మనం ఇప్పుడు మన రెయిన్బోలో ఉన్న కలర్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? విబ్జిఆర్. విబ్జిఆర్ అంటే నథింగ్ బట్ అన్ అక్రోనిమ్. వి అంటే వైలెట్, సో ఉందిగా ఇలాగ విబ్జిఆర్ అని ఉంటుంది అంత కలర్స్ అంతా చూడండి ఒకసారి. సో ఒకసారి మీకు ఫిజికల్ గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. స్క్రీన్ విజిబుల్ గా ఉందా? ఒకసారి థమ్స్ అప్. రైట్. ఈ అక్రోనిమ్స్ చూసేటప్పుడు ఇది ఇన్సెప్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, క్యూ కార్డ్స్ అంటే ఇలాగే ఉంటాయి. ఇక్కడ మీరు చూసారా? సో చూడండి, ఇట్లా బోల్డ్ గా ఇట్లా తీసుకొని చిన్న కార్డ్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు. మీరు చూస్తున్నట్లు ఈటీవీ ఇలాంటి పెద్ద పెద్ద షోస్ లో ఇలా పెద్ద పెద్దగా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అది యాంకర్స్ వాడతారు, మనకు అవసరం లేదు. మనకి ఇలా చిన్న చిన్నవి చాలు, పాకెట్ లో పట్టేటట్లుగా ఉంటే దిస్ ఇస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాగ సెంటెన్స్ లో మాత్రం రాయకండి, ఇట్లా పెద్ద పెద్ద బోల్డ్ గా రాసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని క్యూ కార్డ్ అంటారు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు రెండోది చెప్తున్నాము. రైట్, ఇది విబ్జిఆర్ అన్నానా? విబ్జిఆర్ అంటే ఏంటి? ఇదే మనకున్నది. ఓకేనా? రైట్, దీన్ని విబ్జిఆర్ అంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. రైట్. చిన్న క్వశ్చన్, ఇక్కడికి వచ్చానుగా, ఈ బొమ్మ చూపిస్తున్నాను. దీంట్లో ఏమైనా కొంచెం తేడాగా ఉందేమో అబ్జర్వ్ చేయండి. యూనిక్ గా ఏమైనా ఉందా ఈ బొమ్మలో? చూడండి. ఎనీథింగ్ యూనిక్? ఏం లేదండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆమె బొట్టు పెట్టుకోలేదు, జల్లో పూలు పెట్టుకోలేదు, ఇలాంటివి కాకుండా ఆమె చేతికి 6 వేళ్ళు ఉంటాయి కొంచెం ఫోకస్డ్ గా చూస్తే. అదే దీంట్లో యూనిక్ గా ఉన్నది. ఓకే, 6 ఫింగర్స్ ఉంటాయి చూడండి. రైట్, ఇక్కడికి అయిందా? నౌ. సో ఇప్పుడు విబ్జిఆర్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూసాము. రైట్. మరి ఇది ఎలా ఉపయోగించుకుంటాము? ఈ అక్రోనిమ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, 2-3 ఈ మధ్య కాలంలో నాకు చాలా ఉపయోగపడుతున్నది అక్రోనిమ్స్. సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పీపీటీ కూడా అవసరం లేదండి, అక్రోనిమ్స్ ఉంటే చాలు. ఓకే, ఎలా ఉపయోగపడుతుందని ఒకటి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. చూడండి, విబ్జిఆర్, రాయ్జీబీ అంటారు అది. సో చాలా మంది ఏం చేస్తున్నారు ఈ మధ్యలో, ఈ ఎఫెక్టివ్ స్పీకర్ గా మారడానికి కోసం అని చెప్పి ఏమైనా ఒక సెషన్ చెప్పమని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. ఆన్లైన్ అయిపోవచ్చు, ఆఫ్లైన్ అయిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్ గా నో పీపీటీ కూడా అవసరం లేకుండా ఒక పబ్లిక్ ప్లేస్ జరుగుతుంది. ఏం చేస్తానంటే ఒక అక్రోనిమ్ తీసుకెళ్తాను. ఏంటో తెలుసా? ఇక్కడ PAUSE, పాజ్ అనే ఒక అక్రోనిమ్ తీసుకెళ్తాను. దాంతో సెషన్ చెప్పేయచ్చు. ఎలాగంటే P స్టాండ్స్ ఫర్ ప్రిపేర్ వెల్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఏంటి, మీరు మంచి ఎఫెక్టివ్ గా స్పీకర్ గా మారడానికి వీళ్ళందరూ బడ్డింగ్ ట్రైనర్స్ ఉంటారు అనుకోండి, మనలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి పోయినప్పుడు పాస్ అనే ఒక టెక్నిక్ తీసుకెళ్తాను నేను. పాస్ లో ఏం చెప్తాను, ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని మీద చెప్తాను. ఓకేనా? సో ప్రిపరేషన్ గురించి మీకు కంటెంట్ ప్రిపరేషన్ ఆల్రెడీ సెషన్ అయింది కాబట్టి నేను ఇప్పుడు తీసుకోవట్లేదు. అది జనరల్ గా ఏం చెప్తున్నాను, ప్రిపేర్ వెల్. సో దీనికి సెకండ్ ఆప్షన్ లేదు, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏ, అవునా? పాజ్ లో ఏంటి, PA కదా. ఏ అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఏ స్టాండ్స్ ఫర్ యాక్ట్ కాన్ఫిడెంట్. అన్నిటికీ చిన్న తేడా ఉంటుంది. చాలా మంది బీ కాన్ఫిడెంట్ అని చెప్తూ ఉంటారు కదా, మీరు వినుంటారు. బట్ ఇక్కడ నేను చెప్తున్న దానికి చిన్న తేడా ఉంది. యాక్ట్ కాన్ఫిడెంట్ అంటే బీ కాన్ఫిడెంట్ అన్నారు అనుకోండి, ఎక్కడ బీ కాన్ఫిడెంట్ అంటే ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, నేను మీకు భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాను, యాక్ట్ కాన్ఫిడెంట్. మీరు మంచి స్పీకర్లు అవ్వాలంటే దీన్ని పాటించాలి. యాక్ట్ కాన్ఫిడెంట్ అంటే ఏం లేదండి, అంటే ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళలాగా నటించడం. యాక్ట్ అంటే నటించడమే. లోపలేమో గుండె దడ ఉంటుంది, పల్స్ రేటు ఎక్కడో పోయి ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే పైన మొహంలో ఒక చిరునవ్వు పెట్టి బాగా ఉన్నట్లు చెప్తారు. అంటే 2-3 యాక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు తల నిటారుగా పెడతారంట. ఓకే, మనం కూడా నటించేద్దాం. అంటే తల ఇప్పుడు కానీ మీరు స్టేజ్ మీదకి వెళ్తున్నప్పుడు తల నిటారుగా పెట్టుకొని వెళ్ళండి. ఇలా డ్రాప్ ఇట్లా కింద కుదిరేయకుండా తల ఇలా నిటారుగా పెట్టుకొని వెళ్ళండి. అయిపోయింది. రెండోది, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఏంటి, ఆడియన్స్ ని డైరెక్ట్ కళ్ళు పెట్టి చూడలేరంట కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు. సో కాబట్టి మనం కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా నటిద్దాం. ఇలా అందరినీ ఒకసారి చూడండి. కొంచెం భయంగా ఉంటారు, చేతులు ఇట్లా కుంచుకుపోయి ఉంటాయి, కాళ్ళు చేతులు కట్టేసినట్లు ఉంటారంట. ఏది, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది లాగా మనం నటిద్దాం. ఏంటి,
కొంచెం చేతులు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి కొంచెం ఈ ఛాతీని కొంచెం విప్పారేటట్లు ఇట్లా పెట్టి ఇలా నిల్చుంటారు ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లుగా. ఓకేనా? పోలీస్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎలాగైతే పీటీ చేసేటప్పుడు నిల్చుకుంటారో అలా నిల్చుకుంటాం కాన్ఫిడెంట్ ఉన్నట్లు. ఓకే, రైట్. సో ఇలాగ పోజులు కొన్ని ఉంటాయి కాన్ఫిడెంట్ అని. రెండోది మీరు అప్పటి నుంచి చూస్తుంటే ఏంటంటే మీ చేతులు ఇలా కాన్ఫిడెంట్ పోజ్ అంటారు. చేతులు ఇలా ఓపెన్ గా పెట్టడము, మాట్లాడడము, ఇవంతా కూడా కాన్ఫిడెంట్ పోజ్ అంటారు. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా జోబీలో ఇట్లా చేతులు పెట్టేసుకున్నారు చాలా మంది. ఎస్, దిస్ ఇస్ పవర్ పోజ్ అంటారు దీన్ని. ఇలా చేతులు ఇలా పెట్టుకోవడం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా ఏదేదో సినిమాలో చిరంజీవి బంగారు కోరి పెట్టంటారుగా అలాగా ఇలా పెట్టుకుంటే కదా దట్ ఈస్ కాల్డ్ పవర్ పోజ్. అంటే ఇంకా కొంచెం దూరంగా కూడా పెట్టచ్చు. సో ఆ పవర్ పోజ్ పెట్టుకోవచ్చు కాన్ఫిడెన్స్ ఉన్నట్లుగా. రెండోది ఏంటి, మాట్లాడుతున్నప్పుడు కొంచెం అందరం చేసి చిన్నగా నవ్వడం అనేది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి నవ్వుదాం. లోపలేమో ఉంది, ఎక్కడికి పోలేదు, బట్ స్టిల్ మనం నటిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, నటిస్తే ఇట్లా చూస్తుందని నవ్వుతున్నాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇట్లా కొంచెం కాలు కొంచెం దూరంగా చెప్పాను, కొంచెం విప్పార్చి కొంచెం దూరంగా పెట్టి నిల్చుకోండి. స్టేజ్ మీద కొంచెం అటు ఇటు మూవ్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఫియర్ ఇవంతా ఉన్నాయో కొద్దిసేపే ఉంటుంది. మీరు ఆ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ మీరు మేనేజ్ చేస్తే యూ కెన్ రాక్ ఇట్. సో కాబట్టి ఈ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రం మనం మేనేజ్ చేద్దాము. యాక్ట్ కాన్ఫిడెంట్. అర్థమైందా? అంటే ఏంటి, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళలాగా నటిస్తే సరిపోతుంది. అప్పటికప్పుడు కాన్ఫిడెంట్ నేను చెప్పి మీరందరూ కాన్ఫిడెంట్గా ఉండాలా అంటే ఏంటి, తప్పదు. సో అంటే మీరు కాన్ఫిడెంట్గా ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి అప్పటికప్పుడు తెచ్చుకునేది కాదు కదా. సో కాబట్టి ఫస్ట్ నటించారంటే ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ యూనిట్ యాక్ట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూస్ డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ ఒకటి చెయ్యండి. సో అంటే ఏంటి డీప్ బ్రీతింగ్? యూస్ బ్రీతింగ్ కాకుండా డీప్ బ్రీతింగ్ అన్నాను ఏంటి అని అంటే ఏం లేదండి. ఒక్కసారి చేతులు అందరూ ఒకసారి కుడి చేయి ఇలా చూపించండి. కెన్ యూ షో మీ యువర్ రైట్ హ్యాండ్స్ ఎవ్రీవన్? రైట్. కుడి చేయిని ఏం చేస్తారంటే ఒకసారి చూపించిన తర్వాత మీ పొట్ట మీద పెట్టుకోండి. అందరూ సిట్ స్ట్రైట్, ఇట్లా వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి. పొట్ట మీద ఎలా చేయి పెట్టుకొని ఎక్కువ గాలి ఒకసారి తీసుకొని శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు అంటే పొట్ట ఇలా ఉబ్బెత్తుగా బయటకు రావాలి. నాట్ ఇన్ టు యువర్ లంగ్స్ బట్ ఇన్ టు యువర్ బెల్లీ. చేయిని లోపల ఆపుకొని మళ్ళీ నోటితో కూడా వదిలేయండి, పర్లేదు. నోటితో వెళ్ళినా పర్లేదు, వదిలేయండి. ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. రైట్, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి అందరూ. దీన్ని యూజ్ డీప్ బ్రీతింగ్ అంటారు. ఓకే, రైట్. డీప్ బ్రీతింగ్ చేస్తారు కదా, ఇది చాలండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు స్టేజ్ మీదకి వెళ్ళే ముందు డీప్ బ్రీతింగ్ చేసుకోండి. ఎక్కువ గాలి తీసుకోండి, నోటి ద్వారా కూడా వదలండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళినప్పుడు టెన్షన్ తగ్గుతుంది. రెండోది ఏంటి, నోటి ద్వారా చేసినప్పుడు కూడా ఏంటంటే మీకు గొంతు ఇదైపోయి ఉంటుంది అంటారుగా, సో కొంచెం ఓపెన్ అవుతుంది. సో కాబట్టి యూస్ డీప్ బ్రీతింగ్. సో ఇక్కడికి చాలు. నెక్స్ట్ పిఏయు అయిపోయింది. ఎస్ఈ ఇంకో 2 పదాలు ఉన్నాయి. ఎస్ అంటే ఏంటంటే స్పీక్ స్లోలీ. జాగ్రత్తగా వినండి. స్పీక్ స్లోలీ అంటే ఏంటి, ఇలా పెట్టి నేనేం మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా లాగా కాదండి. స్లోలీ అంటే స్పీడ్ తగ్గించమని. వాయిస్ గంభీరంగా ఉండి పెద్దగా ఉండనియండి, బట్ స్పీడ్ ఏదైతే ఉందో తగ్గించండి. అంటే నార్మల్గా మీరు మాట్లాడుతున్న దానికంటే కూడా స్పీడ్ తగ్గించాలి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఎక్కువ ఉండాలి బట్ స్పీడ్ తగ్గాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఆడియన్స్ ఉన్నప్పుడు అంత స్పీడ్ తగ్గితే క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. సో దిస్ టెక్నిక్ అనమాట. కాబట్టి స్లోగా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వన్, ఎంగేజ్ ది ఆడియన్స్. దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎంగేజ్ ది ఆడియన్స్. ఇప్పుడు నేను ఆన్లైన్లోనే ఉన్నాను, అప్పటి నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ఎంగేజ్ యూ. సో తీసుకెళ్ళి అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు మీతో మాట్లాడుతున్నాను. సో వచ్చిన వాళ్ళు అండర్స్టాండ్ అయ్యిందని యూ అని చాట్లో పెట్టమంటున్నాను, ఫిజికల్గా చేయెత్తమంటున్నాను. సో ఇవన్నీ ఏం చేస్తున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు ఎంగేజ్ విత్ యూ. అవునా? ఫిజికల్గా మీరు పోయినప్పుడు కూడా ఇలాగ వాళ్ళని క్వశ్చన్స్ అడగడము, లేకపోతే ఏదో ఒకటి క్యాన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అని పెట్టడము, ఇలాగ కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 5 టెక్నిక్స్ ఏంటంటే పాటించారంటే విల్ బికమ్ అన్ ఎఫెక్టివ్ స్పీకర్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది చెప్పడానికి నేనేం తీసుకుంటున్నాను, మొదటి ఈ పదాల్లో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకుంటున్నాను, ఇక్కడ పేర్చుకుంటూ పోయాను. ఏమైపోయింది, PAUSE పాజ్ వచ్చేసింది. చూసారా? అంటే
ఇప్పుడు నేను పి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడాను, ఏ గురించి 10 నిమిషాలు మాట్లాడాను, యు గురించి 10 నిమిషాలు మాట్లాడచ్చా లేదా? డీప్ బ్రీతింగ్ అంటే ఎలా అంటాను, మీ దగ్గర చేయించగలుగుతాను, 10 నిమిషాలు మాట్లాడగలుగుతాను. ఎస్ గురించి 10 నిమిషాలు, ఈ గురించి 10 నిమిషాలు, అయిపోయింది. పిఏయుఎస్సి పాస్. అంటే ఏంటి, మొత్తం 5 ఉన్నాయి, 5 10 50, 50 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 1 అవర్ సెషన్ అయిపోయిందా లేదా? దట్స్ ఆల్. ఇంకా కొత్తగా పేపర్లో రాసుకోవడం ఏంటి, అని చెప్పడం ఏంటి, ఏం అవసరం లేదు. చూసారా, ఇది పవర్ఫుల్గా ఉన్నది ఏంటంటే మనకు అక్రోనిమ్స్. లేదు 2 అవర్స్ సెషన్ అన్నారా, ఇంకొకటి తీసుకెళ్తాను, దాన్ని పవర్ అంటాను. పవర్ అనేది తీసుకెళ్తాను. పి అంటే ఏంటి, పోస్చర్ గురించి మాట్లాడతాను, అంటే ఎలా నిల్చుకోవాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి గురించి మాట్లాడతాను. రెండోది ఓ అంటే ఓపెన్ జెస్చర్స్, మీ చేయి చెప్పానుగా, ఓపెన్ జెస్చర్స్ అంటారు. సాధ్యమైనంత వరకు మీ అరచేతిని చూపిస్తూ మాట్లాడండి ఎక్కువ. మెజిషియన్స్ అంతా ఏం చేస్తారు, అబ్రకదబ్రా ఉందా లేదా, ఇదే చూపిస్తూ ఉంటాం. ఎవరైనా కూడా ఇలాగా చెప్తే కూడా రండి అని చెప్పి ఇట్లా చేతితో ఇట్లా అన్నారంటే, ఇంకా పాతకాలం సినిమాలు చూసామంటే మాయాల మరాఠీ అంటే ఓం భీమ్ అని ఇట్లా అంటారు. అది నథింగ్ బట్ ఏంటంటే దీంట్లో ఉన్న పవర్, అది అరచేతిని చూపిస్తూ మాట్లాడతారు, దాన్ని ఓపెన్ జెస్చర్స్ అంటారు. దాని గురించి మాట్లాడతాను. తర్వాత డబ్ల్యూ అంటే వామ్త్, చెప్పాను, మంచిగా నవ్వుతూ ఉండండి, అప్రోచబుల్గా ఉండండి అని. నెక్స్ట్ తర్వాత ఈ అంటే ఎనర్జీ, మీరు మాట్లాడుతుంటే ఎనర్జీ ఉండాలి, ఎంతూజియాజం ఉండాలి, అంతే. సో అంటే దాన్ని మెయింటైన్ చేయండి. అండ్ లాస్ట్ వన్ ఆర్ అంటే రిథమ్ ఉండాలి, కంట్రోల్ యువర్ పేస్ అండ్ పాసెస్, ఎక్కడెక్కడ ఆపాలో అవి చేసుకుంటూ వెళ్ళండి. చూసారా, పవర్ అనేది ఇంకోటి తీసుకుంటూ చెప్పేసాను. ఇలాగా నేను ఏ సెషన్ చెప్పాలంటే కూడా 2 నుంచి 3 అక్రోనిమ్స్ తీసుకెళ్తానండి. తీసుకెళ్ళి దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి వాయిస్, ఇంకోటి ఇంపాక్ట్ఫుల్ స్పీకర్ ఉన్నారు, వాయిస్ అని ఒకటి తీసుకెళ్తాను. సేవర్స్ అంటారు, మొన్న ఇప్పుడు ఒక మార్నింగ్ వాకర్స్ క్లబ్ వాళ్ళు పిలిచారు, వాళ్ళకి ఏం చెప్పాను, ఒక సేవర్స్ గురించి చెప్పాను. అంటే నిద్ర లేవంగానే డే అనేది ఎలా స్టార్ట్ చేయాలని వాళ్ళకి ఒక సెషన్ చెప్పాల్సి వచ్చింది, సెషన్ చెప్పాను. అప్పుడు సేవర్స్ అని ఒక అక్రోనిమ్ తీసుకెళ్ళాను. ఎస్ అంటే ఏంటి, సైలెన్స్, అంటే నిద్ర లేవంగానే కొద్దిసేపు సైలెన్స్ లో కూర్చోవాలి అని కొద్దిసేపు మాట్లాడాను దాని గురించి, ఒక 10 మినిట్స్. నెక్స్ట్ ఏ అంటే అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే మనకు మనం పాజిటివ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవడం, దాన్ని అఫర్మేషన్స్ అంటాం. ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అని ఒక 10 మినిట్స్ మాట్లాడాను. నెక్స్ట్ వి అంటే విజువలైజేషన్, అంటే ఆ రోజంతా ఎలా ఉండాలి, మీ రోజు హ్యాపీగా గడిచినట్లు, ఈ నైట్ మళ్ళీ సంతోషంగా ఇంటికి వచ్చినట్లు పాజిటివ్ విజువలైజేషన్ చేసుకో, కళ్ళు మూసుకొని ఊహించుకోమన్నాను. నెక్స్ట్ ఈ అంటే ఎక్సర్సైజ్, బాడీ నిద్ర లేయంగానే ఒక 15 to 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను. నెక్స్ట్ ఆర్ అంటే రీడింగ్. అయిన తర్వాత అంటే ఒక చిన్న బుక్ తీసుకోండి, పెద్ద బుక్ చదవాల్సిన పర్లేదండి, 1 నుంచి 2 పేజీలు చదివినా చాలు, దట్ ఈస్ రీడింగ్. కాబట్టి స్టార్ట్ చేయండి, రీడింగ్ అనేది రోజు చదవండి, ఎందుకంటే మన చుట్టూ నెగిటివిటీ ఉంటుంది. న్యూస్ పేపర్ రీడింగ్ కాదండి నేను చెప్తున్నది, మంచి పుస్తకాలు. మీరు రీడింగ్ అయినా కానీ న్యూస్ పేపర్ ఎత్తుకొని చదవకండి, ఓకే? ఆ నెగిటివ్ వద్దు. నేను చెప్తున్నది పాజిటివ్, ఏదో ఒక మంచి మోటివేషన్ బుక్ ఉంటుందిగా, అట్లీస్ట్ 1 పేజ్, 2 పేజెస్ చదవండి చాలు, దానివల్ల చాలా మంచిగా ఉంటుంది అని చెప్పాను. అండ్ లాస్ట్ వన్ స్క్రైబింగ్ అంటారు. స్క్రైబింగ్ అంటే మీరు ఏదైతే చదువుకున్నారో దాన్నంతా కూడా అలా మీకు వచ్చినట్లుగా టూకీగా అట్లా 4-5 మాటల్లో మీ వర్డ్స్ లో రాస్తే దాన్ని స్క్రైబింగ్ అంటారు. చూసారా, ఇక్కడ 6 అక్షరాలు ఉన్నాయి, ప్రతి దాంట్లోంచి మొదటి తీసుకున్నాను. హ్యాపీగా 10 నిమిషాలు చెప్పుకుంటా పోయేటప్పుడు 1 అవర్ సెషన్ అయిపోయింది. దట్స్ సింపుల్. ఏమన్నా కష్టం అనిపిస్తుందా? ఊరికే పేపర్లు ఎత్తుకోవడము, మొదటి నుంచి చివరకు వచ్చి చదవడము ఏం అవసరం లేదండి. దీనికి ఏదైతే మీరు చెప్పిన కంటెంట్ లో నుంచి ఇలాగ ఒక్కొక్క వర్డ్ తీసుకుంటున్నారు, వర్డ్లోంచి మొదటి అక్షరాన్ని తీసుకెళ్లి పేర్చుకుంటా వెళ్తే ఒక కొత్త పదం వస్తుంది, దాన్ని అక్రోనిమ్ అంటున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ, ఓకేనా? అర్థమైన వాళ్ళు మళ్ళీ U1 పెట్టండి ఒకసారి, చార్ట్ లో చూద్దాం ఎంతమందికి అర్థమైందో. గ్రేట్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఓకే ఓకే, సూపర్. మళ్ళీ చెప్తున్నా, స్పెషల్ అప్రిషియేషన్స్ టు యువర్ టీమ్, చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, సూపర్. ఎంత ఫాస్ట్ గా పెట్టేస్తున్నారు చూడండి. దట్స్ ఆల్. సరే, ఇలాగ ఏం లేదండి, ఏ సెషన్ తీసుకెళ్తే దానికి ఒక అక్రోనిమ్స్ దగ్గర తీసుకెళ్తాను. యాక్టివ్ లిజనింగ్ కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవన్నీ ల్యాడర్ అనే ఒక దాన్ని తీసుకెళ్తాను. సో ఏం లేదు, మీరు దీని మీద కూర్చున్నట్టు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఇది తీసుకొని. దీనికి పెద్ద కష్టపడాల్సిన పర్లేదు. అప్పట్లో అంటే మేము కష్టపడి దీన్ని ఫ్రేమ్ చేసుకోవడానికి కష్టంగా ఉండేదండి, ఇప్పుడే ChatGPT అడిగితే మీకు ఇచ్చేస్తుంది. తీసి అక్రోనిమ్స్ పెట్టుకోండి, అర్థమైందా? షీల్డ్, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అర్థమైంది కాబట్టి. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ టెక్నిక్, షల్ ఐ కంటిన్యూ? ఇంకొక 5 మినిట్స్, ఓకే? 3వ టెక్నిక్ చెప్పమంటారా? దట్ ఈస్ మై ఫేవరెట్, ఓకే? సో మరి అది చెప్పడం కాదు, అది చేయాలండి అందరూ, ఓకేనా? రైట్. సో విల్ డూ వన్ థింగ్, దట్ ఈస్ మై ఫేవరెట్ టెక్నిక్. దాని ద్వారా ఏంటంటే మొత్తం ఆ మెసేజ్ అంతా కూడా నేను ఎన్కోడ్ చేసి పెట్టుకుంటాను. ఎలా చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ సిట్ స్ట్రైట్, మీ వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోండి అందరు.
రైట్ ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. టేక్ ఎ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ రిలీజ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సెకండ్ టైం టేక్ ఎ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, slowly release, relax, relax, relax. Third time take a deep breath, hold it for some time, slowly release, relax, relax, relax. నేను చెప్పింది అలాగే కళ్ళు మూసుకొని ఒక సినిమా లాగా చూడండి. మీ స్క్రీన్ మీద కళ్ళు మూసుకొని మీకు మీరే ఊహించుకొని చెప్తున్న దాన్ని. దీన్ని విజువలైజేషన్ ఎక్సర్సైజ్ అంటారు. ఎంత చక్కగా ఉంటుందో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. లెట్ మీ ట్రై. ఓకే, మీరు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకుంటున్నాము. ఒక ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళినట్లుగా ఊహించుకోండి. ఒక హిల్ స్టేషన్కి వెళ్ళినట్టుగా ఊహించుకోండి అందరూ. ఊటీ ఏర్పడండి. అక్కడికి వెళ్ళంగానే మీరు ఏ ప్లేస్లు చూడాలని అనుకుంటున్నారు, అక్కడ దగ్గరగా ఉన్న ఒక మ్యాప్ తెప్పించుకుంటున్నారు. ఒక స్కెచ్ తీసుకెళ్ళి ఓకే నేను ఇక్కడ ఉన్నాను, ఈ హోటల్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అని ఒక ప్లాన్ వేస్తున్నారు చూడండి. ఒక ప్లాన్ రైట్ గీసుకుంటున్నారు. ఏ టైంకి వెళ్ళాలని ఒక ప్లాన్ మ్యాప్ మీద వేసుకుంటూ ఉన్నారు. ప్లాన్ అయిన తర్వాత ఒక రెంటల్ బైక్ తెచ్చుకున్నారు, లోకల్ తిరగడానికి బాగుంటుందని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ చేస్తున్నారో ఊహించుకోండి ఒకసారి. గట్టిగా కిక్ కొడుతున్నారు, టక్ 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 అని స్టార్ట్ అవ్వట్లేదు. సో ఎలక్ట్రిక్ బటన్ తో నొక్కుతున్నారు, అవ్వట్లేదు. గట్టిగా మూడోసారి కిక్ కొట్టారు, ఇప్పుడు స్టార్ట్ అయింది బండి. అమ్మయ్య, దగ్గర 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 స్టార్ట్ అయింది ఊహించుకోండి. ఇప్పుడు బైక్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కొంచెం ముందుగా అలా రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఊహించుకోండి. చుట్టుపక్కల చెట్లు, మంచి రోడ్డు, దాన్ని ఆస్వాదిస్తూ స్పీడ్ గా వెళ్తున్నారు. రోడ్డు చాలా చక్కగా ఉంది, వెళ్తున్నారు. స్పీడ్ కొంచెం తెలియకుండానే స్పీడ్ వెళ్తున్నారు. కాకపోతే సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ వేసేసారు చూడండి. సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. పీక్ అని సౌండ్ వేస్తూ బైక్ ఆగింది. హిట్ అయినట్లు కూడా ఊహించుకోండి. మీరు ముందుకు తూలి పడిపోతున్నారు. బ్రేక్ ఎందుకు బ్రేక్ వేస్తారంటే ముందు ఎవరో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురొచ్చింది. ఆ అమ్మాయిని ఏదో తిట్టుకుంటూ ఉన్నారు. మీరు కొంచెం అంటే చచ్చిపోయేదానివి అనుకుని తిట్టుకున్నారు మనసులో. ఓకేనా? ఆ అమ్మాయి ఇలా తల తిప్పి మీ వైపు చూస్తుంది. తీరా ఆ అమ్మాయిని చూస్తే గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, చిన్నప్పుడు మీతో కలిసి చదువుకున్న అమ్మాయి. పేరు ప్రియా. ఊహించుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రియా అని ఉంటే ఆ అమ్మాయిని ఊహించుకోండి. లేకపోతే కొత్త క్యారెక్టర్ సృష్టించుకోండి. ప్రియా, అమ్మాయి పేరు ప్రియా. సరే, అరే ఎంత కాలం అయిపోయింది, చిన్నప్పుడు నేను చూశాను అని అనుకుంటున్నారు. సరే, మాటల్లో పడి ఇట్లా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ట్రాఫిక్ జామ్ అయింది ఊహించుకోండి. మొత్తం ట్రాఫిక్ జామ్, రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ హార్న్ తోటి గట్టిగా హాంకింగ్ చేస్తున్నారు. వెంటనే అరే మనం ఇక్కడ కాదు, పక్కకి ఎక్కడైనా వెళ్ళి ఒక చోట టీ స్టాల్ కానీ రెస్టారెంట్ లో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుందాం, చాలా రోజులైంది అని అనుకుంటున్నారు. అటు ఇటు చూశారు. మీకు రెస్టారెంట్ అయితే కనిపించలేదు కానీ ఒక సినిమా హాల్ కనిపించింది చూడండి. ఒక థియేటర్ కనిపించింది. ఆ, అక్కడికి వెళ్ళి 2 టికెట్స్ తీసుకుంటున్నారు. లోపల కూర్చొని మాట్లాడదాం అనుకుని తీరా చూస్తే అది అతను 4D థియేటర్ సార్ ఇది అన్నారు. 3D అంటే ఈ మధ్యలో చాలా సినిమాలు చూసాము, ఏంటా 4D అనుకున్నారు. ఏదో ఒకటి లోపల వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నారు. లోపల థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఓకేనా? 4D. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫాస్ట్ గా. ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళారు. ఒక మ్యాప్ తెప్పించుకున్న తర్వాత ప్లాన్ గీసుకుంటున్నారు స్కెచ్ తోటి. అయిన తర్వాత బైక్ స్టార్ట్ చేశారు. స్పీడ్ గా వెళ్తూ సడన్ గా బ్రేక్ వేశారు. ఆ అమ్మాయిని ఎదురుగా వచ్చిన అమ్మాయిని కొంచెం అయితే చచ్చిపోయేదాని మీద తిట్టుకున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రియా. మాటల్లో పడితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో పక్కన మీరు 4D థియేటర్కి వెళ్ళారు. అంతే అండి, చిన్న స్టోరీ. కొద్దిసేపే టైం మనకు లేదు కాబట్టి కొద్దిగా చెప్పేసాను. ఓకే, నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. అందరూ కూడా కళ్ళు తీయచ్చని. ఓకే, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ రబ్ యువర్ హ్యాండ్స్. రెండు బాగా వేడి వచ్చేంత వరకు ఇలా రబ్ చేసిన తర్వాత ఇలా కళ్ళ మీద కానీ చీక్స్ మీద అయినా పెట్టుకోవచ్చు, చంపల మీద అయినా పెట్టుకొని ఆ వేడి జస్ట్ పొందొచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేసామంటే మనము ఒక చిన్న విజువలైజేషన్ ఎక్సర్సైజ్ అనేది చేసామండి మనం. ఏంటి విజువలైజేషన్ ఎక్సర్సైజ్ ఏం చేసామంటే ఏం లేదు. సో ఇప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పినంటే మొట్టమొదటి ప్లానింగ్ నుంచి మొదలు పెట్టిన తర్వాత 4D థియేటర్ వరకు స్టోరీ ఎంతమంది గుర్తుంది? ఓకే, చేతులు ఎత్తండి. వెరీ సింపుల్ కదా, గుర్తుంది కదా, సింపుల్ స్టోరీ. రైట్. ఇప్పుడు ఈ స్టోరీ ఉందంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఈ మన ఎపిసోడ్ మొత్తం ఇవంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి ఇదే దాన్ని గుర్తు పెట్టుకుని నేను చేసే పని ఇదే అండి. దీన్ని ఏం చేస్తానంటే ఒక టైం మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ చెప్తాను. ఈ ఒక్క స్టోరీ ఏదైతే మీకు చెప్పానో ఆ స్టోరీ నా మైండ్ లో ఉంటుంది. దీని ప్రకారం నేను అసలు అక్రోనిమ్స్ తీసుకోను, క్యూ కార్డ్స్ కూడా తీసుకెళ్ళి జస్ట్ మైండ్ లో నుంచి నేను ఒక టైం మేనేజ్మెంట్ మీద సెషన్ చెప్తాను. మీరు కూడా కావాలన్నా చెప్పచ్చు, మీకు గుర్తుంటే.
అంటే ఏంటంటే ఇప్పుడు నేను మొట్టమొదటి స్టోరీకి వెళ్దాం. స్టోరీలో నేను దేని ఎక్కువ నేను ఇన్సిస్ట్ చేశాను, మీరు ఒక మ్యాప్ తీసుకుంటున్నారు, ఒక స్కెచ్ తీసుకుంటున్నారు, ఇది చేస్తున్నారంటే ఏంటంటే ప్లాన్ అనే పదం చెప్పాను. గుర్తుందా అందరికీ? ప్లాన్ చేస్తున్నారు మీరు అన్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను మాట్లాడాల్సింది ప్లానింగ్ గురించి మాట్లాడాలి. అంటే ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏం చెప్పొచ్చు ప్లానింగ్ అంటే? జనరల్గా చెప్పచ్చు ప్లానింగ్ యొక్క ఉపయోగం ఏంటి చెప్పొచ్చు. ప్లానింగ్ చేయకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కూడా యూ కెన్ కంపేర్. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని మీరు చెప్పచ్చు. ఓకేనా? తర్వాత రెండోది, ఏమైనా చాట్లో పెట్టండి. రెండో పదం నేను గట్టిగా ఇన్సిస్ట్ చేసింది ఏంటి? బైక్ వచ్చింది. బైక్ ని స్టార్ట్ అని చెప్పాను. గుర్తుందా? స్టార్ట్ అంటే స్టార్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్లానింగ్ చేసేసుకున్నారు మీరు. ఈ రోజు ఎలా ఉండాలి, రేపు ఎలా ఉండాలి అని లిస్ట్ అవుట్ చేసుకుని ప్లానింగ్ చేసుకున్న తర్వాత రెండోది ఏంటంటే ఇంకా హడావిడిగా లేకుండా ప్రశాంతంగా లేసి స్టార్ట్ యువర్ డే అఫ్రెష్ అని. అంటే బైక్ స్టార్ట్ చేశారంటే ఏంటి? స్టార్టింగ్ ది డే గురించి మాట్లాడాలి. ఇక నేనేం చేస్తాను, ఇంతకుముందు చూపించాను సేవర్స్ అని ఒక అక్రోనిం చూపించాను. గుర్తుందా? సైన్స్ లో కూర్చోండి, అఫర్మేషన్స్ ఇవ్వండి అని. దాని గురించి చెప్తాను కొద్దిసేపు. సో కాబట్టి ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ యువర్ డే అఫ్రెష్. స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాం? చాట్లో పెట్టండి చూద్దాం మీకు ఎంతవరకు అర్థమైందో. వెళ్తూ ఉన్నారు, స్పీడ్ గా వెళ్తున్నారు, ఏం చేశారు? బ్రేక్. వెరీ గుడ్, వెరీ గుడ్ రాఘవేంద్ర రెడ్డి గారు. అంతే, బ్రేక్ వేశాను నేను. అవునా? అక్కడ తుల్లి పడిపోతున్నారు, స్కిడ్ అయింది అని చెప్పాను. ఎందుకు ఇంత చెప్పాను అంటే బ్రేక్ అనేది మీకు అక్కడ తెలియాలి. అక్కడ బ్రేక్ వేశారు బైక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాల్సింది ఇంకొక రకమైన బ్రేక్. స్పెల్లింగ్ మారచ్చు. ఇక్కడ ఇంకొక బ్రేకింగ్ టెక్నిక్ గురించి మాట్లాడాలి. బ్రేకింగ్ అంటారు. బ్రేకింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ చంకింగ్. ఇంకొక పదంలో చెప్పాలంటే చంకింగ్ అంటారు. అంటే టైం మేనేజ్మెంట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే చంకింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఏంటి చంకింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద బుక్ తీసుకున్నాను నేను. ఈరోజు నేను చదవాలని కూర్చున్నాను. సో నా మైండ్కి చెప్పుకున్నాను, నేను ఈరోజు ఈ బుక్ చదవాలని అనుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి. వెంటనే నా మైండ్ నాకు రివర్స్లో ఏం చెప్తుంది అంటే, ఇంత పెద్ద బుక్కా, ఈ రోజే చదివేయాలా? ఏం తర్వాత సండే వస్తుంది, సండే చదువుకోవచ్చులే, ఇప్పుడు ఇంత పెద్దది తీసుకుంటావా, తర్వాత చేసుకుందులే అంటూ పోస్ట్పోన్ చేయడానికి మొదలు పెడుతుంది. కాబట్టి ఏం చేయాలి? దాన్ని చంకింగ్. చంకింగ్ అంటే ఏంటి? చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేయాలి. ఇది ముందు కంటెంట్ అయితే ఎలాగ మనం డివైడ్ చేసామో అలాగే చంకింగ్ చేయాలి. చంకింగ్ అంటే ఏంటి? చిన్న చిన్న ముక్కల కింద. అంటే ఇప్పుడేం చెప్తాను నా బ్రెయిన్కి, ఇప్పుడే నిద్రలేసాను, ఓన్లీ ఒక 5 పేజెస్ మాత్రం చదువుతాను నేను ఇప్పుడు. బ్రెయిన్ ఏమంటుంది? 5 పేజీలే కదా, ఓకే క్యారీ ఆన్ అంటుంది. సో 5 పేజీలు అయిపోయింది. మళ్ళీ టీ బ్రేక్ తీసుకుంటున్నారు. టీ బ్రేక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక 10 పేజీలు చదువుతాను అంటారు. బ్రెయిన్ ఏం చేస్తుంది? ఓకే 10 పేజీలే కదా, ప్లీజ్ కంటిన్యూ అవుట్. 10 పేజీలే. ఇలాగా చూడండి, మళ్ళీ తర్వాత లంచ్ తర్వాత ఒక 10 పేజీలు, తర్వాత ఒక 10 పేజీలు, ఇలాగ చిన్న చిన్నగా చెప్పారనుకోండి, మీ బ్రెయిన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మొత్తం ఈ బుక్ నేను చదవాలంటే మాత్రం వెనకడుగేస్తుంది, మిమ్మల్ని ఆపుతుంది. సో కాబట్టి చంకింగ్ అనే ఒక టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. కాబట్టి చంకింగ్ ఇంకో పదము బ్రేక్. కాబట్టి ఇక్కడ బ్రేక్ గుర్తు రావాలంటే ఏం చేయాలి? అక్కడ నా స్కూటర్కి నేను బ్రేక్ వేశాను. అయిపోయిందా? రైట్. తర్వాత ఎవరో వచ్చారు ఎదురుగా. ఎవరు? పేరు గుర్తుంటే చెప్పచ్చు. ప్రియా. అవునా? పేరు ఊహించుకోమని చెప్పాను, ప్రియా అనే చెప్పాను. ఇంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళ పేర్లు ఎవరు వాడట్లేదు. ప్రియా అని ఎందుకు చెప్పానంటే ప్రియా 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 ప్రియారిటైజేషన్. అబ్బా, ప్రియారిటైజేషన్ అనే ఒక టెక్నిక్ గురించి వాళ్ళకి చెప్పాలి కాబట్టి నా స్టోరీలో ప్రియాని నేను క్రియేట్ చేసుకున్నాను అంతే. అంటే ప్రియా అక్కడ రాగానే ప్రియారిటైజేషన్. ప్రియారిటైజేషన్ అంటే ఏం లేదు, ఒక టైం మేనేజ్మెంట్ లో ముఖ్యమైనది ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి అనే ప్రియారిటైజేషన్ చేసుకోవాలి. దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి అక్కడ ప్రియా గుర్తొచ్చింది స్టోరీలో. తర్వాత ఏం జరిగింది? ప్రియా ఎదురు వచ్చింది, ఇద్దరు మాట్లాడుతూ కూర్చున్నాము. తర్వాత ఏం జరిగింది? స్టోరీ గుర్తుంటే చెప్పచ్చు. ప్రియా తర్వాత ట్రాఫిక్ అప్పుడే సినిమాకి పోలేదండి. ట్రాఫిక్ రైట్, ఓకేనా? సో దీని ఏం చెప్తారంటే, ఓకే రోడ్ బ్లాక్ అయింది, ట్రాఫిక్ జామ్ అంటున్నాం. అంటే ఏంటంటే మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు టైం బ్లాకింగ్ అంటారు ఒక టెక్నిక్. టైం బ్లాకింగ్ అంటే ఎన్ని గంటలకు మొదలు పెడతామని జనరల్ గా మనం చెప్తూ ఉంటాం, అలా కాదు, ఎన్ని గంటలకు ఎండ్ చేస్తామని కూడా చెప్పాలన్నమాట. సో దాన్ని టైం బ్లాకింగ్ అంటారు. సో ఈ టైం నుంచి ఈ టైంకి ఒక పని చేస్తాను, ఈ టైం నుంచి ఈ టైంకి ఒక పని చేస్తాను, లాగా బ్లాక్ చేసుకోవాలి. దాన్ని టైం బ్లాకింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత లాస్ట్ థియేటర్. అవునా? 4D థియేటర్కి వెళ్ళారు. ఎందుకు 4D చెప్పానంటే నేను మీకు 4 డీల్ గురించి చెప్పాలి. మొదటి డి ఏంటి? డూ ఇట్. అంటే అది వెరీ ఇంపార్టెంట్, అర్జెంట్, మీరే చేయాలి అనుకుంటే డూ ఇట్, ఇమీడియట్ గా చేయండి. ఫస్ట్ ప్రియారిటీలో చేయాలి దాన్ని, డూ ఇట్. తర్వాత రెండోది ఏంటంటే డెలిగేట్. సో చాలా ఇంట్రెస్ట్ అయిన ముఖ్యమైనది ఏంటంటే డెలిగేట్ చేయడం. అంటే మనం మొహమాట పడకుండా అన్ని పనులు మనమే చేయాలంటే కష్టం అండి. ఇప్పుడు పిఎం గారు అయిపోవచ్చు, ఎవరైనా అయిపోవచ్చు, పనులన్నీ తనే చేయాలంటే కష్టం కదా. వాట్ హీ విల్ డూ, హీ విల్ డెలిగేట్ ఇట్. అందరికి డెలిగేట్ చేస్తారు.
అలాగా మనం కూడా మన పనులను ఎవరైతే వేరే పనులు చేయగలుగుతారో వాళ్ళకి డెలిగేట్ చేయాలి. రెండోది. మూడోది, మొదటి డి అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది వచ్చి డెఫర్ అంటారు. డిఈఎఫ్ఈఆర్. డెఫర్ అంటే పోస్ట్ పోన్ చేయడం. కొన్ని పనులు ఉంటాయి, ఇప్పుడే చేయాల్సిన పర్లేదు, తర్వాత చేసినా పర్లేదు. అలాంటివి ఏమైనా ఉంటే యూ కెన్ పోస్ట్ పోన్. దాన్ని డెఫర్ అంటారు. అంటే ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ వెళ్ళాలి, సో మనకేదో ఇంకొక ప్రియారిటీ వచ్చింది, ఓకేనా? వచ్చినప్పుడు ఏం చేస్తారు, వెంటనే దాన్ని యూ కెన్ పోస్ట్ పోన్ ఇట్. సాయంకాలం వెళ్ళొచ్చు మీరు, ఓకేనా? అలాగా మీరు చేసుకోవచ్చు. సో డెఫర్ ఇట్. అండ్ లాస్ట్ వన్ డిలీట్ అంటారు. తీసేయండి. అంటే ఇంపార్టెంట్ కాదు, అర్జెంటు కాదు, దానివల్ల మీకేం ఉపయోగం లేదు, అలాంటివి ఏమైనా పనులు ఉంటే, అంటే ఊరికే సీరియల్ చూసుకోవాలి, లేదా అనవసరంగా ఏదో చెత్త ఇంకో పని చేయాలి, క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలి, ఇలాంటివి ఏమైనా అయితే డిలీట్ ఇట్ ఆర్ డంప్ ఇట్ అంటారు. అంటే చెత్త బుట్టలో పడేయండి. ఈ టెక్నిక్ గురించి చెప్పడానికి నేనేం చేస్తున్నాను, 4Ds అన్నాను. డూ ఇట్, నెక్స్ట్ డెలిగేట్ ఇట్, డెఫర్ ఇట్ అండ్ డంప్ ఇట్. చూసారా? అంటే ఏం చేస్తాను దీనికి, నేను మొట్టమొదటి నుంచి పూర్తిగా స్టోరీ అంతా కూడా నా స్టోరీలో క్రియేట్ చేసుకున్నాను. మొట్టమొదట ఊటీకి వెళ్ళాను, ప్లానింగ్ చేసుకున్నాను, బైక్ స్టార్ట్ చేశాను, స్పీడ్గా వెళ్తూ బ్రేక్ వేసాను, ప్రియా ఎదురొచ్చింది, మాట్లాడుతూ ఉంటే రోడ్ బ్లాక్ అయిపోయింది, రోడ్ బ్లాక్ అయిపోగానే 4Dకి వెళ్ళాను. స్టోరీ గుర్తుంది కదా, మన స్టోరీ గుర్తుంటే హ్యాపీగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. అర్థమైందా? ఈ 3 టెక్నిక్స్ కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పిన 3 టెక్నిక్స్ చెప్పించుకున్నాం మనం. మొట్టమొదటి ఏం చెప్పాను, మొత్తం కంటెంట్ అంతా తీసుకుంటున్నారు. మీకు గుడ్ న్యూస్ చెప్పాను, అంటే మీరు చెప్పాలనుకుంటున్నది మర్చిపోయినా కూడా ధైర్యంగా మిగతాది కంటిన్యూ చేయమంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పేది మీకు మాత్రమే తెలుసు అన్నాను. తర్వాత రెండోది ఏం చెప్పాను, గుడ్ న్యూస్ చెప్పాను. 3 వెర్షన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మర్చిపోయినా భయపడాల్సిన పని లేదు, సెకండ్ వెర్షన్ అనుకొని కంటిన్యూ అయిపోండి అని చెప్పాను, ఓకేనా? మూడోది ఇప్పుడు కూడా ఏంటి, అపాలజీస్ చెప్పకండి అన్నాను. డోంట్ బ్లీడ్ బిఫోర్ ఏ షార్క్. తర్వాత వచ్చి ఒక క్యూ కార్డ్ టెక్నిక్ గురించి మాట్లాడుకున్నాం. కంటెంట్ నుంచి చిన్న చిన్న సెంటెన్స్ కింద బ్రేక్ చేసుకున్నాం. తర్వాత దానికి వర్డ్ విత్ పిక్చర్, దాన్ని మొత్తం అంతా కూడా ఒక క్యూ కార్డ్ రాసుకున్నాము, చెప్పుకుంటూ వెళ్ళాం. దీన్ని క్యూ కార్డ్ మెథడ్ అంటారు. రెండోది సేమ్ కంటెంట్ చిన్న చిన్న పీసెస్ కింద ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేసుకున్నాం, దాని నుంచి ఒక వర్డ్ తీసుకున్నాం, ప్రతి పదములో నుంచి మొదటి అక్షరాన్ని తీసుకెళ్లి పేర్చుకుంటూ వెళ్ళాం విబ్జిఆర్ లాగా. దాన్ని మనం అక్రోనిమ్ అన్నాం. మూడోది సేమ్ కంటెంట్, దాంట్లో నుంచి ఒక వర్డ్ తీసుకున్నాము, వర్డ్కి అంటే ఒక పిక్చర్ రూపంలో పెట్టి ఒక స్టోరీ లాగా అల్లుకుంటూ వెళ్ళిపోయాము, క్రియేటివ్గా ఫన్నీగా లింక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. దాన్ని క్రియేటివ్ విజువలైజేషన్ అన్నాం. ఈ 3 టెక్నిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏది నచ్చితే అది తీసుకొని యూ కెన్ ఫాలో ఇట్. ఎందుకంటే కంటెంట్ మర్చిపోతున్నామనే భయం దీంతో పోతుంది మీకు. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిసారి ఎండ్ చేసినట్లే ఈసారి కూడా ఏంటంటే, నా సెషన్ ఎండ్ చేసేటప్పుడు ఒక చిన్న స్టోరీ తోటి ఎండ్ చేస్తుంటాను. అదేంటంటే, ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ ఒకతను వాళ్ళ కంపెనీలో చాలా బాగా పెర్ఫామ్ చేశారు అని ఒక ఫారిన్ ట్రిప్ అవకాశం ఇచ్చారు తనకి, ఎక్కడో పోవడానికి. మీరు ఫారిన్ అనుకోగానే ఏ థాయిలాండ్ మలేషియా అనుకున్నారు, కాదు, తనకి ఎక్కడో ఆఫ్రికాలో ఎక్కడో ఇచ్చారు, నైజీరియా ఏరియాలో. తను అక్కడికి ఏదైనా ఫారిన్ ట్రిప్పే కదా వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు వాళ్ళకి ఏం చేశారంటే, ఈ అడవిలో ఒక ఓపెన్ టాప్ జీప్ సఫారీ ఒకటి అరేంజ్ చేశారు. జీప్ సఫారీ అంటే జీప్లో కూర్చోబెట్టుకుని అడవిలో తిప్పుతున్నారు. వీళ్ళకేమో లోపల బిక్కు బిక్కుమంటుంది, అమ్మో ఇటువైపు నుంచి ఏమైనా జంతువు వస్తుందేమో, దాడి చేస్తుందేమో అని అనుకుంటూ ఉన్నారు. సో తీరా వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో భయపడుతూ ఉన్నట్లుగానే పక్కన ఏదో చిన్న అలికిడి అయింది. ఏంటా అని వీళ్ళంతా భయపడి చూశారు. ఏదో ఒక చిన్న అనిమల్ ఏంటంటే వీళ్ళని దాటుకొని, వీళ్ళు జీపుని దాటుకొని స్పీడ్గా పక్క నుంచి వీళ్ళు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయింది. అరే ఏంటా ఈ జంతువుని భయపడుతూ చూశారండి. చూస్తే ఏమో కాదు, అది ఒక కోడి. మామూలు మన వైపు ఉండగా అలాంటి కోడి స్పీడ్గా వెళ్ళిపోయింది. అరే ఇదేంటి కోడి ఇంత స్పీడ్గా పరిగెత్తుంది అని చెప్పి వీళ్ళు జీప్ ఇంకొంచెం స్పీడ్గా ముందుకు తోలడం మొదలు పెట్టారు. అది ఇంకా వీళ్ళకంటే ఫాస్ట్గా బయలుదేరింది. ఇలాగ పోటీ పడుతూ, సో అది కొద్ది దూరం వీళ్ళని ఓడించేసి వెళ్ళిపోయి పక్కకి ఎక్కడో కనిపించకుండా ఒక పొదల్లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడేమైంది తనకు, సరే దాన్ని ఒక ఫోటో తీసుకుంటే బాగుండేది, ఎంత స్పీడ్గా పరిగెత్తింది ఆ కోడి అని అనుకుంటూ కింద దిగి చూశారు వాళ్ళు. కోడి కనిపించలేదు. కాకపోతే దూరంగా ఏంటంటే ఒక ఫామ్ హౌస్ కనిపించింది. ఆ ఫామ్ హౌస్ ముందర ఇద్దరు భార్యాభర్తలు, వయసైన వాళ్ళు కూర్చొని ఏదో టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. తను వెళ్ళి పరిచయం చుట్టుపక్కల ఇంకేం ఇల్లు లేదు, వాళ్ళొక్క ఇల్లే ఉంది. వెళ్ళి పరిచయం చేసుకున్నారు. విషయం కూడా చెప్పారు, ఆ కోడి కోసం వచ్చాను సార్, ఆ కోడి ఎంత స్పీడ్గా పరిగెత్తింది, అది చూస్తే ఇక్కడ వరకు వచ్చింది, మాయమైపోయింది, ఒక సెల్ఫీ తీసుకుందాము లేదా ఒక ఫోటో తీసుకుందాం అనుకొని వచ్చానన్నారు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే, ఒక పని చేయనైనా అక్కడ ఒక చిన్న పొద, ఒకటి ఇల్లు ఉందిగా, ఆ ఇంటి పక్కన చిన్న పొద ఉంది, ఆ పొదలో నుంచి వెళ్ళు, ఉంటాయి, కనిపిస్తాయి అన్నారు. తను ఆ పొదలో నుంచి వెళ్తే నిజంగానే అక్కడ కోడి కనిపించింది. కోడి కాదు, కోళ్ళు కనిపించాయి, చాలా ఉన్నాయి. ఫోటో తీసుకున్నారు, జూమ్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది, ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయి. మా ఊర్లో అయితే 2 ఉంటాయి కదా, 3 కాళ్ళు ఉన్నాయి. అందుకే అదంత స్పీడ్గా పరిగెత్తోంది. అప్పుడు విషయం అర్థమైంది. వచ్చి వాళ్ళకి చెప్పారు, ఇదేంటి సార్ చాలా వింతగా ఉన్నాయి, ఇక్కడ ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయంటే,
అప్పుడు చెప్పారు అది వింత ఏం కాదన్నా, మేము వయసులో ఉన్నప్పుడు యుఎస్లో ఉండే వాళ్ళము, మేము జెనెటికల్ ఇంజనీర్స్ యాక్చువల్గా బై ప్రొఫెషన్. రిటైర్మెంట్ లైఫ్ ఏంటి, ప్రశాంతంగా ఉండాలని ఈ అడవిలో వచ్చి ఇక్కడ మా ఇల్లు ఒకటే పెట్టుకొని కూర్చున్నాము. మా ఇంట్లో 3 మనుషులు ఉంటాం, నేను మావిడ ఒక పని మనిషి, ముగ్గురు ఉంటాం. మా ముగ్గురికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, అందులోనూ చికెన్ అంటే చచ్చిపోతాం, అందులో లెగ్ పీస్లు అంటే ఇంకా ప్రాణాలు ఇచ్చేస్తాం. కాకపోతే ఏ రోజు ఒక కోడి కట్ చేసినా నార్మల్ కేసులో ఏంటి రెండు లెగ్ పీస్లే వచ్చేవి. నేను మావిడ తింటే పని మనిషి ఖాళీగా ఉండాలి, లేదు వాళ్ళిద్దరు తింటే నేను పస్తు ఉండాలి, ఇలా ఉండేది. కొన్ని 2 కోళ్ళు కట్ చేస్తే ఒకటి వేస్ట్ అయ్యేది. దీనికి సొల్యూషన్ ఏం చేయాలని మేమే జెనెటికల్ ఇంజనీర్స్ కాబట్టి రకరకాల ప్రయోగాలు చేసి ఇప్పుడు 3 కాళ్ళు ఉన్న కోళ్ళను తయారు చేస్తే ముగ్గురికి 3 లెగ్ పీస్లు వస్తాయనే ఉద్దేశంతో మీరు చూస్తున్న కోళ్ళను తయారు చేస్తారు, అదే మీరు చూస్తుంది అని అన్నారు. అబ్బాయి ఎంత పెద్ద సైంటిస్టులు చూసాను అనుకొని ఈ అబ్బాయి మెచ్చుకొని, సార్ నిజంగా మీతో సెల్ఫీ తీసుకుంటాను అని. అప్పుడు అనిపించింది, సార్ మా ఊరి వైపు కొన్ని నాటు కోళ్ళు ఉంటాయి చాలా, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అని ఉంటారుగా, అలాగా టేస్ట్లో కూడా మీరు ఏమైనా ఇంప్రూవ్ చేశారా సార్ అన్నారు. ఏంటో బాబా చూడాలనుకుంటున్నాము, మేము ఇన్ని రోజులు అయింది దాన్ని కనుక్కొని, దాదాపుగా 1 సంవత్సరం అయిపోయింది అవి వచ్చి. ఒకదానైనా టేస్ట్ చేద్దాము అని అనుకుంటే ఏమవుతుంది, 3 కాళ్ళు ఉన్నాయి కదా అసలు దొరకట్లేదంట, అసలు పారిపోతున్నాయి. కాబట్టి అసలుకే మోసం వచ్చింది మాకు, 3 కాళ్ళు ఉంటాయి, ముగ్గురికి 3 పీసులు వస్తాయంటే అసలు టేస్ట్ చేయడానికి దొరకకుండా వెళ్ళిపోయింది మాకు, కాబట్టి టేస్ట్ గురించి మాకు తెలియదు అన్నారు. ఎందుకు ఈ చికెన్ కథ మీకు చెప్తున్నానంటే ఏం లేదండి, మీతో పాటు ఇక్కడ మీ మెంటార్స్ అయిపోవచ్చు, మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే మీతో పాటు దాదాపుగా 25 డేస్ జర్నీ చేస్తూ మీకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తూ మిమ్మల్ని ఒక మంచి వ్యక్తులుగా, వక్తలుగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇవి నేర్చుకున్న తర్వాత బాయ్ బాయ్, మేము అన్ని నేర్చుకున్నాము, మీకు మాకు టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. బట్ మేమంతా ఒక పర్పస్తో పనిచేస్తుంటామండి. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, మా గురుగారు గంప నాగేశ్వర గారు సో ఎప్పుడు చెప్తుంటారు, ఈ ప్రపంచానికి అలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చామని. మేము అది బలంగా నమ్ముతాం అందరం. కాబట్టి మేము నేర్చుకున్న నాలెడ్జ్ను 10 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సెషన్ మేము చేస్తూ ఉంటాం. మాతో పాటు ఎందుకంటే ఇలాగా అనుకుంటూ ఉంటాము, గురుగారు ఇంకో మాట చెప్తూ ఉంటారు, ప్రతి ఊరికి ఒక ట్రైనర్ కావాలి, ఇంటికి ఒక ట్రైనర్ కావాలి, ఊరికి ఒక స్పీకర్ కావాలని. ఈ రకంగా వీళ్ళందరినీ తీసుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నాము. అది మాతో పాటు మీరు కూడా కలిసి ఉంటే జర్నీ బాగా చేస్తామని అనుకుంటాం, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతామని. కాకపోతే చాలా మంది అంటే ఇక్కడ అయిపోగానే మా స్కిల్స్ మాకు వచ్చాయి అని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా అందరం కలిసి ఒకటి, మీరు కూడా ఏంటంటే మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పించండి, అదొక్కటే మేము కోరుకుంటాం, వేరే ఫీజు కానీ ఏం అడగం. నేర్చుకునేది 10 మందికి నేర్పించండి, అదే మా జర్నీ. మీరు కూడా అలాగే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అద్భుతమైన స్పీకర్లు అవ్వాలని, మంచి ట్రైనర్లు అవ్వాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడున్న టీంకి మరొక్కసారి అప్రిషియేషన్స్ అండి, చాలా వండర్ఫుల్ టీం, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కీప్ ఇట్ అప్, ఇలాగే కంటిన్యూ చేయండి మొత్తం అంతా కూడా. అండ్ ఓవర్ టు ది హోస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వాళ్ళకు ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చారు. అందరూ ఒకటి కాకుండా మీరు 2 సెషన్స్ ఇచ్చారనిపించింది సార్ ఇవాళ మాకు. ద ఫస్ట్ ఈజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక ట్రైనర్ కానీ స్పీకర్ కానీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అనేది ఒకటి కాకుండా, ఇమాజినేషన్ ఈజ్ ద బెస్ట్. ఇమాజినేషన్ లో మా వాళ్ళకి చాలా అద్భుతం చూపించారు. అసలు అందరి ఫేస్ లో ఇమాజినేషన్ అయిపోయినాక వెలిగిపోయినట్లు అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీధర విఠలం గారు. మీరు మీ సమయాన్ని మాకు ఇచ్చి మాకు ఇంత అద్భుతమైన సెషన్స్ మా వాళ్ళందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్క్యూజ్ సార్, సార్ క్వశ్చన్స్ ఏమైనా తీసుకుందామంటారా? 1 hour అమ్మా, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 3 తీసుకుందాం నాన్న, తప్పుగా అనుకోకండి, ఎందుకంటే టైం కూడా మనకి ఎక్కువ కాకూడదు కాబట్టి. ఐ విల్ షేర్ మై నంబర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత అయినా అడగండి, ఐ విల్ చేస్తాను. ఒక 3 క్వశ్చన్స్ తీసుకోవచ్చు మా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, టాపిక్ గురించి ఏమన్నా అడగండి, ఫీడ్బ్యాక్ మటుకు మీరు ఇవ్వండి, మేము సార్కి పంపిస్తాము. క్వశ్చన్స్ మాత్రమే, విలువైన సమయాన్ని ఉపయోగించుకోండి. టైగర్ సింగ్ గారు మాట్లాడండి సార్, అడగండి సార్, క్వశ్చన్ అడగండి. సింగ్ గారు. సార్ లాస్ట్ ఈ 3 కాళ్ళ కోడి గురించి చెప్పారు కానీ అది దాని గురించి అది లాస్ట్ చెప్పలేదు సార్. అదే అంటే ఆ కోడ్ లాగా ఏంటి దానికి ఉపయోగపడకుండా పోతుంది అంటే, ఆ సైంటిస్టులు ఎందుకు కనుక్కున్నారు దాన్ని, ఏదో ముగ్గురికి 3 కాళ్ళు వస్తాయి, ముగ్గురం హ్యాపీగా ఉంటామని అనుకున్నారు. కాకపోతే ఆ కోడ్లు ఏంటంటే అసలు దొరకట్లేదు కదా, పారిపోతున్నాయి కదా, కాబట్టి ఉపయోగం లేకుండా పోయింది. అదేలాగా మనం